ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఉన్నవారు ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. మరి ఒక పునరుద్ధాన దినం ఈ విధంగా మనమందరము దేవుని మందిరంలో చేరి దేవుని మహింపరచడానికి ఆ దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి ఆయన నామమునకే సమస్త మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. ఎంతమంది దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారు? ఉన్నారా? మీ పక్కన వాళ్ళని అడగండి, సిద్ధంగా ఉన్నారేమో. ఉన్నారంటనా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని కొన్ని నిమిషములు దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. పరమ తండ్రి, పరిశుద్ధుడైన దేవా, కృప కలిగిన రాజానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మేమందరము నీ మందిరంలో చేరి ప్రార్థించే కృపనిచ్చినందుకు వందనాలు అయ్యా. ఇంతవరకు ఆరాధనలో పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరిచే కృపనిచ్చినందుకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా, కొన్ని నిమిషములు నీ మాటలు ధ్యానించుచుండగా నీ వాక్యమును మాకు బయలుపరచండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సు, అనుసరించి నడుచుకునే జీవితములు మాకు దయచేసి నడిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మరి ఒక వారము దేవుని మందిరంలో మనమందరం చేరి దేవుడిని మహిమపరచడానికి ఆ దేవత దేవుడు ఇచ్చిన చక్కటి సమయమును బట్టి, ఈ మంచి అవకాశమును బట్టి ఆయన నామమునకే సమస్త మహిమ కలుగును గాక. స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకోబోతా ఉన్నాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశముతో మీతో మాట్లాడడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. అదేంటి అంటే, నీవు దేవుణ్ణి ప్రేమిస్తే, చెప్దాం అందరం, నీవు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని మందిరాన్ని ప్రేమిస్తావు. హల్లెలూయా. ఎంతమంది దేవుని ప్రేమించే వాళ్ళు ఉన్నారు? హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు కొన్ని విషయంలో దేవుని వాక్యంలో నుండి మనం ధ్యానించుకుందాం. ఈ లోకంలో మనం జీవిస్తున్న రీతిని బట్టి ఈ లోకంలో అనేక రకములైన ప్రేమలు మనం చూస్తూ ఉన్నాం కదా. కొన్ని రకాల ప్రేమలు చెప్పండి. ఏం ప్రేమలు ఉన్నాయి? భార్యాభర్తల మధ్యలో ప్రేమ, ఇంకా తల్లిదండ్రుల మధ్యలో అన్న, భార్యాభర్తల మధ్యలో అన్న, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో ప్రేమ, సహోదరుల మధ్యలో ప్రేమ, ఇంకా స్నేహితుల మధ్యలో ఉన్న ప్రేమ, ఇరుగు పొరుగు వారి మీద ప్రేమ. ఉన్నాయా ఈ ప్రేమలు? ప్రేమికుల మధ్యలో ప్రేమ. ప్రేమికులు అంటే ఈ ప్రేమికులు ఎవరు? లాస్ట్కి ప్రేమికులు అని పెట్టినాం. ప్రేమికులు అంటే ప్రేమించుకునే వాళ్ళు. ఈ ప్రేమికులు ఎవరు చెప్పండి? అమ్మాయికి అబ్బాయికి మధ్యలో ప్రేమలు చూస్తున్నాం కదా. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, బండ మీద సర్పము జాడ, అదేవిధంగా పురుషునితో స్త్రీ జాడ తెలియదని ఉందా? ఉందంటారా? చూడండి, ఎవరైనా సహాయం చేయగలిగితే. ఏముంది చదవండి. అంతేనా? బండ మీద సర్పము జాడ, ఇంకా నడి సముద్రమున ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ, ఈ జాడలు కొంచెం కష్టంగా ఉంటుంటాయి. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అనేక రకములైన ప్రేమలు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయితే వీరందరి మధ్యలో, ఈ అనేక రకములైన ప్రేమల మధ్యలో దేవునితో మానవునికి ఉన్న ప్రేమ కూడా ఉంటా ఉంది. హల్లెలూయా. మానవునికి దేవుని పట్ల ఉన్న ప్రేమ, అదేవిధంగా దేవునికి మానవుని పట్ల ఉన్న ప్రేమ కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇదే మొదటిగా ప్రారంభమైంది. స్త్రీ పురుషుల మధ్యలో ప్రేమలు, తల్లిదండ్రుల పిల్లల మధ్యలో, వీటన్నిటికంటే ముందుగా దేవుడు ఎవరిని ప్రేమించాడు అంటే మానవులను ప్రేమించాడు. హల్లెలూయా. మొదటిగా దేవుడు
మనిషిని సృజించినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని ప్రేమించాడు. మొదటి మనిషి ఎవరు? ఆదాము. ఆదామును దేవుడు ప్రేమించి అతనికి కావలసినవన్నీ కూడా ఏర్పాటు చేశాడు కదా. తరువాత ఆయనకు సాటి అయిన సహాయముగా స్త్రీని నిర్మించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే స్త్రీ పురుషుల మధ్యలో ప్రేమ కంటే కూడా ప్రాముఖ్యమైనది ఏంటి అంటే దేవునితో మానవునికి ఉండాల్సిన ప్రేమ సహవాసము. హల్లెలూయా. ఈ లోకంలో అనేక రకములైన ప్రేమలు మనం చూస్తూ ఉన్నాం. నిజమైన ప్రేమలు చూస్తూ ఉన్నాం. తర్వాత ఉత్తుత్తి ప్రేమలు చూస్తున్నాం. కొన్ని కపట ప్రేమలు చూస్తున్నాం. లోక ప్రేమలు చూస్తూ ఉన్నాం కదా. నిజమైన ప్రేమలు తక్కువైపోతూ ఉన్నాయి. నటించే ప్రేమలు ఎక్కువైపోతూ ఉన్నాయి. బాధాకరమైన విషయం ఏంటంటే మనుషులు నిజమైన ప్రేమ కంటే కూడా ఈ మోసపూరితమైన నటన కలిగిన ప్రేమనే ఎక్కువగా నమ్మేస్తూ ఉన్నారు. ప్రేమ దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? ఈ లోకంలో మనుషులు అనేక రకములైన ప్రేమలు కలిగి ఉంటున్నారు. అదేవిధంగా దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు కూడా ఉంటున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఇదే సమయంలో అనేక ప్రాంతాల్లో దేవుని మందిర కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అనేకులు దేవుని ఆరాధిస్తున్నారు. అనేకులు దేవునితో సమయాన్ని గడుపుతున్నారు. భారతదేశంలోనే కాదు, నువ్వు అమెరికాకి వెళ్తే, అంటే అమెరికాకి ఇప్పుడు ఇంకా రాత్రి అయి ఉంటుంది కాబట్టి రేపు వాళ్ళకి, అంటే ఇంకా వాళ్ళకి ఆదివారం కాలే, ఆదివారం అయినా రాత్రి అయి ఉంటుంది. ఇప్పుడు టైం ఎంత చెప్పండి? 12 వస్తుంది. అక్కడ ఒక 2 గంటలు అటు ఇటు, అంటే 1 AM అంటే ఉదయకాలమున 1 అయినా ఉండొచ్చు, లేదంటే 11 రాత్రి అయినా. వాళ్ళు ఉన్న ప్లేసెస్ని బట్టి కొన్ని మారుతూ ఉంటాయి. 1-2 గంటలు అటు ఇటు అవుతూ ఉంటాయి. అంటే వాళ్ళు నిద్రలో ఉన్నారు. అయితే ఉదయకాలం ఆదివారం కాగానే అనేకులు దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఉంటా ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా అనేక దేశములు, కొన్ని దేశాల్లో అయితే ఇప్పటికే సర్వీసులు అయిపోయి ఉంటాయి. మనకి ఇటు సైడ్ ఉన్న దేశాలు ఏంటి చెప్పండి, కొన్ని చెప్పండి. జపాన్ ఉంది, మలేషియా, ఫిలిప్పైన్స్, ఆస్ట్రేలియా కూడా కొంచెం కిందికి అటే వస్తుంది. ఇవన్నిటికీ ఏంటంటే మనకు వాళ్ళకు, అంటే వాళ్ళకి ఇప్పుడు సాయంత్రం అవుతుంటుంది, మనకు మధ్యాహ్నం అయితే, అంటే అప్పటికే వాళ్ళు ఇంటికి పోయి ఆరాధన అయిపోయి ఉంటుంది. అంటే దేవుని ఆరాధించే వాళ్ళు భూప్రపంచం మీద, భూగోళం మీద అనేకులు ఉంటా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే దేవుడు ఆయనను ఏ విధంగా మనం ప్రేమించాలని కోరుకుంటున్నామో అర్థం చేసుకొని, ఆయనను ఎలా ప్రేమించాలో, ఆయన ఎలా కోరుకుంటున్నాడో అర్థం చేసుకొని ప్రేమించే వాళ్ళు మాత్రము తక్కువగా ఉంటా ఉన్నారు. అర్థమవుతుందమ్మా? అర్థమైందా? అర్థమవుతుంది యేసు నామములో, హల్లెలూయా. అంటే మనకు ఈ లోకంలో కూడా మనం చూసినట్లయితే ఒక వ్యక్తిని మరొక వ్యక్తి ఇష్టపడినప్పుడు ప్రేమ వ్యక్తపరచడం మనం చూస్తూ ఉంటాం కదా. ఏ విధంగా వ్యక్తపరుస్తారు చెప్పండి ప్రేమను? చెప్పండి, ఏ విధంగా వ్యక్తపరుస్తారు? ఏం వ్యక్తపరిచిన వాళ్ళు లేరా? ఇక్కడ లెటర్లు రాసిన వాళ్ళు కూడా ఉండుంటారు నాకు తెలిసి. ఇష్టాలను తెలియపరిచిన వాళ్ళు కూడా ఉండొచ్చు. లెటర్స్ లేవయ్య గారు, మెసేజ్, టెక్స్ట్ ఎట్లా తెలుస్తుంది చెప్పండి? అనేక రకాలుగా ఉన్నాయి. దాంట్లో మాటల ద్వారా, ఇంకా క్రియల ద్వారా, మనం చేసే పనుల ద్వారా మన యొక్క ప్రేమ వ్యక్తపరచడం జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. అయితే చాలాసార్లు వచ్చిన ఇబ్బంది ఏంటి అంటే ఎదుటి వాళ్ళ యొక్క మనస్సును అర్థం చేసుకోలేకుండా, ఎదుటి వాళ్ళ యొక్క స్వభావమును, వాళ్ళు ప్రేమను ఏ విధంగా స్వీకరిస్తారనేది అర్థం చేసుకోకుండా మనం ప్రేమించడం వలన అనేకసార్లు నిరుత్సాహపడతా ఉంటాం. అర్థమవుతుందా? అంటే మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నామని మనం అనుకుంటున్నాం, కానీ ఆ వ్యక్తికి మనం ప్రేమిస్తున్న విషయం అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే నువ్వు ప్రేమిస్తున్న విధానము ఆ వ్యక్తి ప్రేమ అనుకోకపోవచ్చు. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? అందరూ ఇట్లా చూస్తూ ఉన్నారు ఏంది? కొంతమందికి అర్థమవుతుంది. అర్థం కాని వాళ్ళు ఉన్నారా? ఇంకొంచెం జాగ్రత్తగా వినండి. మళ్ళీ నేను ఇంకా క్లియర్గా వాక్యం పంచుకుంటున్న కొలది ఇంకా విశదీకరించడానికి, దాన్ని ఏమంటారు, డెప్త్లోనికి వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. హల్లెలూయా. నేను చెప్పే ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, మెసేజ్ అయిపోయి లోపల వేస్తున్నాము అర్థమవుతాయి. హల్లెలూయా. అయితే ఉదాహరణకు మనం చూసినట్లయితే
నాతోటి ఉండాలి. అందరు ఉన్నారా? అందరు నా వైపే చూడండి. అందరు నా వైపే చూడండి. నా వైపే చూస్తున్నారా? ప్రేమలో కూడా భాషలు ఉంటా ఉన్నాయి. వింటున్నారా? లాంగ్వేజెస్. దెర్ ఆర్ లాంగ్వేజెస్ ఇన్ లవ్. ప్రేమలో భాషలు ఉంటా ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్తా. షెల్ వి ఆల్ క్లాప్ అవర్ హ్యాండ్స్? షెల్ వి ఆల్ లిఫ్ట్ అవర్ హ్యాండ్స్? షెల్ వి ఆల్ స్టాండ్ అప్? ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఓకే అందరం కూర్చుందాం. ఫస్ట్గా రెస్పాండ్ అవుతున్న వాళ్ళు ఎవరు తెలుసా? ఎవరు అంటే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు. అంతేకాదు, నేను ఇంగ్లీష్లో మాట్లాడాను కాబట్టి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఏం చేశారు? ఫస్ట్గా క్లాప్స్ అనగానే ఏం చేసినారు? చప్పట్లు కొట్టారు. లిఫ్ట్ హ్యాండ్స్ అంటే ఏం చేసినారు? చేతులు ఎత్తిరు. నిలబడి స్టాండప్ అనగానే ఏం చేసినారు? నిలబడ్డారు. మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళని చూసి వీళ్ళు కూడా చప్పట్లు అందరు కొడుతున్నారు. ఏదో అయ్యగారు ఏదో మాట్లాడుతున్నట్టుండు, ఏదో చెప్తుండు అనేసి దానికి రెస్పాండ్ అయ్యి వీళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ ఎవరికి కూడా ఇంగ్లీష్ రాదనుకుందాం. ఎంతమంది చప్పట్లు కొడతారు చెప్పండి? నేను చప్పట్లు కొట్టమని వేరే భాషలో చెప్పిన, తాలియా బజాయే, అంతేనా? తాలియానేనా? తాలియా బజావ్. ఏమి తాళాలు? అర్థం కాదు. తాలియాలేంది? हम सब हाथ उठा के प्रभु यीशु मसीह को స్తుతి కరెంగే. నేనే కొంచెం మెల్లగా చెప్తా ఉన్నా, అంటే ప్రాక్టీస్ లేదు కాబట్టి. చెప్తున్నారు కొంతమందికి రే ఏంది అయ్యగారు ఈరోజు ఏమేమో భాషలు మాట్లాడుతున్నాడు, అన్య భాషలు అనుకున్నారు, ఈ వచ్చిన భాషలే. హల్లెలూయా. అయితే దీనికి రెస్పాండ్ ఎవరైతున్నారు అంటే భాష తెలిసిన వారు మాత్రమే. నేను 10 సార్లు చెప్పినా కానీ విన్న వారిలో మార్పు ఉండదు. ఎక్కువసార్లు చెప్పినంత మాత్రాన అర్థం కాదు. వింటున్నారా? చాలాసార్లు మనం కూడా అదే చేస్తూ ఉంటాం. ఎదుటి వ్యక్తిని మనకు తెలిసిన విధంగా ప్రేమిస్తూ ఆ వ్యక్తి దాన్ని అర్థం చేసుకోవాలనే భావనతో మనం జీవిస్తూ ఉంటాము. వాళ్ళకి అర్థం కాకపోయేసరికి మళ్ళీ అదే ప్రేమను చూపిస్తూ ఉంటాం. కానీ ఎదుటి వ్యక్తికి ఎన్నిసార్లు చూపించినా అది అర్థము కాక మళ్ళీ మనం బాధపడతా ఉంటాం. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎదుటి వ్యక్తికి అర్థమయ్యే రీతిలో మనం తెలియపరచడం మనం నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను వేరే దేశానికి వెళ్ళాను అనుకో, మీలాగా మీకు చెప్తున్నట్టు తెలుగులో చెప్పింది అనుకో, ఇక వాళ్ళు నన్ను ఎట్ట చూస్తారు? ఈయన ఏంది, ఏమేమో రకరకాల పదాలు ఏం వాడుతున్నాడు, ఏమంటున్నాడు అర్థం కాదు. అక్కడ ఉన్న భాషను మనం నేర్చుకోగలిగి మాట్లాడగలిగితే వాళ్ళకి సులువుగా అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ప్రేమలో కూడా భాషలు ఉంటా ఉన్నాయి. ఈ భాషలు నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యవ్వన కాలంలో ఉంటూ వివాహముల కొరకు సిద్ధపడుతున్న వారు కావచ్చు, వివాహములు అయిన వారు కావచ్చు, ఒక మంచి బుక్ మీకు సజెస్ట్ చేస్తా. ఎంతమందికి చదవడం ఇష్టం? చదవాలమ్మా, చదవాలి. బైబిల్తో పాటు క్రైస్తవ పుస్తకాలు చదవడం దీవెన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అనేకులు దేవుని నమ్మిన వారు రాసిన పుస్తకాలు చదువుతుంటే నీకు జ్ఞానం అభివృద్ధి అవుతుంది. హల్లెలూయా. నేను బుక్స్ చదువుతూ ఉంటా, వాక్యాలు వింటుంటా, బైబిల్ చదువుతూ ఉంటా. ఇవన్నీ ఏం చేస్తుంటాయి అంటే మన జ్ఞానమును అధికం చేస్తూ ఉంటాయి. ఇంగ్లీష్లో ఒక ప్రోవర్బ్ ఉంది, ఏంటంటే ఇఫ్ యూ కెనాట్ రీడ్ యూ కెనాట్ లీడ్. నువ్వు చదవకుంటే నువ్వు నడిపించలేవు. చదువుతున్నప్పుడు ఏమైందంటే నీ జ్ఞానం పెరుగుతుంది, దాన్ని బట్టి నువ్వు ఇతరులను నడిపించడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. దానియేలు గ్రంథంలో చూస్తాం, దానియేలు చాలా జ్ఞానం ఎక్కడి నుంచి సంపాదించుకున్నాడు అంటే పుస్తకాలు చదివి అని దేవుని వాక్యంలో ఉంటా ఉంది. పుస్తకాలు, ధర్మశాస్త్రం చదివి, అప్పట్లో అందుబాటులో ఉన్న వాటిని చదివి వారు జ్ఞానం సంపాదించుకున్నారు. ఈ రోజులలో అయితే చాలా అవకాశాలు ఎక్కువ ఉంటా ఉన్నాయి. ఒకరి గురించి ఒకరి జీవిత చరిత్ర చదివావు అంటే నీకు చాలా విషయాలు తెలుస్తాయి. క్రైస్తవుల జీవిత చరిత్రలు చదవండి. హల్లెలూయా. అయితే ఈ ప్రేమ గురించి 5 లవ్ లాంగ్వేజెస్ అనే ఒక పుస్తకం ఉంది. ఏంటి? 5 లవ్ లాంగ్వేజెస్. అది ఆన్లైన్లో మనకు దొరుకుతుంది. అది కొనుక్కోగలిగిన వారు కొనుక్కోండి, డౌన్లోడ్ చేసుకొని. అంటే బుక్స్ కూడా అమెజాన్లో దొరకవచ్చు అనుకుంటా. హార్డ్ కాపీ అంటే పేపర్ బుక్ కూడా
పంపుతారు అనుకుంటా. లేదంటే మనము అమెజాన్ నుంచి కిండల్ అనే ఇంకొక యాప్ ఉంటుంది, దాంట్లోకి మనం కొనుక్కుంటే ఆ యాప్లోకి వస్తుంది, చదువుకోవచ్చు, ఫోన్లో చదువుకోవచ్చు. దాంట్లో చాలా మంచి విషయాలు ఉన్నాయి. నేర్చుకోవడం అవసరం, హల్లెలూయా, తెలుసుకోవడం అవసరం. ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఎవరిని ఏ విధంగా ప్రేమించాలనేది నీకు అర్థం కాకుంటే నీకు ఎప్పుడు కూడా మానసికంగా బాధనే ఏర్పడుతుంటుంది. నువ్వేమనుకుంటావంటే నా భర్తను నేను ఇంత ప్రేమిస్తున్నా అనుకుంటావు, కానీ నీ ప్రేమ భర్తకు అర్థం కాకపోవచ్చు. నువ్వు నీ భార్యను ప్రేమిస్తున్నాను అనుకోవచ్చు, కానీ అది నీ భార్యకు ప్రేమగా అనిపించకపోవచ్చు. ఇది కేవలం భార్యాభర్తల మధ్యలో కాదు, కానీ ఈ పుస్తకం చదివితే అందరి గురించి కూడా మనకు ఒక అవగాహన వస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్వభావం కలిగి ఒక్కొక్క విధంగా ప్రేమించడము వాళ్ళకు దేవుని ద్వారా ఇవ్వబడింది. వింటున్నారా? వాటిలలో ఉదాహరణకు నేను చెప్తా. కొంతమంది లవ్ లాంగ్వేజ్ ఏంటి అంటే రిసీవింగ్ గిఫ్ట్స్. ఏంటి రిసీవింగ్ గిఫ్ట్స్ అంటే? బహుమతులు పుచ్చుకోవడం, తీసుకోవడం అనేది వాళ్ళ లవ్ లాంగ్వేజ్. అంటే ఎదుటి వ్యక్తి ఈ వ్యక్తిని ప్రేమిస్తున్నాడని ఈ వ్యక్తికి ఎప్పుడు అనిపిస్తుంది అంటే, వాళ్ళు ఏదైనా గిఫ్ట్ ఇస్తే అప్పుడు ఏమనిపిస్తుంది? ప్రేమిస్తున్నట్టు. నువ్వు ఎన్ని మాటలు చెప్పు, ఎంత టైం గడుపు, గిఫ్ట్ లేకుంటే ప్రేమ లేనట్టే వాళ్ళ దృష్టిలో. కొంతమందికేమో నీ గిఫ్ట్లు కాదు, నువ్వు ఏం కొనిచ్చినావు, ఏ డ్రెస్ కొనిచ్చినావు, ఏది కొనిచ్చినావు అనేది కాదు, వాళ్ళతో సమయము గడిపితే అదే వాళ్ళకు ప్రేమను చూపించినట్టు. ఇది తెలుసుకోవాలి. కొంతమంది పురుషులు ఉంటారు, చీరలు కొనిస్తారు, అది కొనిస్తారు, ఇది కొనిస్తారు, 10 నిమిషాలు భార్యతోటి గడపరు. అప్పుడు భార్యకి, ఒకవేళ భార్య క్వాలిటీ టైం ఆమె లవ్ లాంగ్వేజ్ అనుకో, నువ్వు ఎంత కొనిచ్చినా, నువ్వు 10,000 చీర తీసుకొచ్చి ఇచ్చినా ఆమెకి నువ్వు ప్రేమిస్తున్నట్టు అర్థమే కాదు. ఎందుకు అర్థం కాదంటే ఆమె ప్రేమను అర్థం చేసుకునే విధానం అది కాదు. ఆమె ఏ విధంగా కోరుకుంటుందనేది నువ్వు అర్థం చేసుకోవాలి. కొంతమందికి ఇంకోటి ఏంటి అంటే అభినందించడము వాళ్ళ లవ్ లాంగ్వేజ్. అంటే నువ్వు గిఫ్ట్స్ ఇవ్వడం అవి కాదు, వాళ్ళని అభినందించడం. వాళ్ళు చేస్తున్న పనిని అభినందించి మెచ్చుకుంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది తెలుసా? సంతోషం కాదు, సంతోషం అవుతుంది, కానీ సంతోషం కంటే ఆ వ్యక్తి నన్ను ప్రేమిస్తున్నాడని తెలుస్తుంది. ఇంకొంతమందికి సర్వీస్, హాస్పిటాలిటీ. నువ్వు ఎన్ని చేసినా కుదరదు, కానీ పోయి వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తే వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? వాళ్ళకి అనుకోవడం కాదు, వాళ్ళకి ఆ లాంగ్వేజే అది కాబట్టి వాళ్ళ దృష్టిలో మనం సహాయం చేసామనుకో వెంటనే వాళ్ళకి ఏమనిపిస్తుంది? ప్రేమిస్తున్నారు. అదే అర్థం కాదు భార్యాభర్తల మధ్యలో. భర్త ఏమో నేను టైం స్పెండ్ చేస్తున్నా కదా, గిఫ్ట్స్ కొనిస్తున్నా కదా అనుకుంటారు, కానీ నువ్వు చేయాల్సింది చిన్నదే అయి ఉంటుంది. ఒకవేళ అంట్లు దోముతుంది, నువ్వేం చేయాలి? పోయి ఒక 2 గిన్నెలు దోము. నవ్వుతున్నారేదమ్మా? తప్పేముంది? తోమకూడదు ఏంది? అబ్బాయిలు తోమవచ్చు, దాంట్లో ఏముంది? బట్టలు ఉతికినారు, ఆరేయడానికి ఇబ్బంది అవుతుంది, నువ్వు ఆరేసి చూడు. ఎవరి లవ్ లాంగ్వేజ్ ఏంటిదనేది నువ్వు అర్థం చేసుకోగలిగితే నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది. హల్లెలూయా. చూసి ఇప్పుడు నేను చెప్తున్న వాటిని బట్టి కొన్ని విషయాలు మీకు అర్థమవుతున్నాయి. ఇంటికి పోయి ట్రై చేయండి. నిజంగానే ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను ఈ బుక్ చదివిన తర్వాత తెలియకుండానే చాలా చేసేవాడిని. అంటే మనం చాలాసార్లు అనుకుంటాం, ఎన్నో సంవత్సరాల నుంచి మనము మన కుటుంబంతో, మనకు తెలిసిన వాళ్ళతో ఉంటున్నాం కదా, మనం ఎన్నో చేస్తున్నాం కదా, వాళ్ళు మన ప్రేమను అర్థం చేసుకోవట్లేరేది అనుకుంటాం. కానీ కొన్నిసార్లు ఇవి మనము గుర్తించలేకపోతూ ఉంటాం. హల్లెలూయా. ఆ ప్రేమను అర్థం చేసుకున్న వాళ్ళు చిన్నవి చేసినా కానీ వీళ్ళకు చాలా ప్రేమిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం, ఆ విధంగా చాలా విషయాలు అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి చదవండి. నేను ఆ బుక్ అంతా చదివినా కాబట్టి మీకు రికమెండ్ చేస్తున్నా. హల్లెలూయా. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, దేవుణ్ణి ప్రేమిస్తున్నానని మనం కూడా అనేక సార్లు అనుకుంటున్నాం, కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు, దేవుడు ఆయనను మనం ఎలా ప్రేమించాలని ఆయన కోరుకుంటున్నాడు అనేది మనం గమనించలేని స్థితిలో ఉంటే కొన్నిసార్లు ఇబ్బంది. హల్లెలూయా. చూడండి దేవుని వాక్యంలో నుండి కీర్తనల గ్రంథం 26వ అధ్యాయం 8వ వచనం. కీర్తనల గ్రంథము 26వ అధ్యాయం 8వ వచనం. యెహోవా నీ నివాస మందిరమును
నీ తేజో మహిమ నిలచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. హల్లెలూయా. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ కీర్తనకారుడు తెలియపరుస్తా ఉన్నాడు, దేవా నేను ఏం ప్రేమిస్తున్నాను అంటే నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలచు స్థలమును నేను ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని మందిరాన్ని ప్రేమిస్తారు, దేవుడు ఉండే స్థలమును ప్రేమిస్తారు, దేవుని సన్నిధిని ప్రేమిస్తారు. చాలామంది దేవుని ప్రేమిస్తున్నాను అంటారు, కానీ దేవుని మందిరాన్ని ప్రేమించరు. దేవుని మందిరాన్ని ప్రేమించరు. దేవుని మందిరాన్ని ప్రేమించే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. కొంతమంది యవనస్తులు ఎవరినైనా అమ్మాయిని ఇష్టపడినప్పుడు ఏం చేస్తారంటే అమ్మాయిలు ఇంటికాడ తిరుగుతూ ఉంటారు. చూసిరా, మాకేం తెలిసే గారు అంటారా? ఆ అమ్మాయి ఇల్లు ఎక్కడో తెలుసుకుంటారు. ఏం చేస్తారు? ఆ అమ్మాయి ఇంటికాడ తిరుగుతూ ఉంటారు. మా ఫ్రెండ్ ఒకటి ఉంటుండే, వీడినే తిరుగుతూ ఉన్నాడు. ఆ అమ్మాయి కూడా ఇష్టం వీడంటే, ఇక ఆడనే తిరుగుతూ ఉంటాడు. ఆ గల్లీల్ని ఒకసారి పట్టుకొని కొట్టిరు, ఆయన కానీ మళ్ళీ తిరుగుతాడు. ఎందుకు ఎందుకు చెప్పండి? ప్రేమ. ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు వారు ఉండే స్థలమును కూడా మనం ఇష్టపడతా ఉంటాం. హల్లెలూయా. ఇష్టపడతా ఉంటాం. హల్లెలూయా. కొంతమంది అబ్బాయిల్ని ఇష్టపడినప్పుడు వాళ్ళకి ఏమి లేకున్నా కానీ ఆ చిన్న ఇంట్లో కూడా ఉండడానికి ఇష్టపడతా ఉంటారు. వాళ్ళ అమ్మాయికి పెద్ద ఇల్లు ఉన్నప్పటికీ కూడా అబ్బాయితోటి ఏమీ లేని ఇంట్లో ఉండడానికి ఇష్టపడతా ఉంటారు. అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతా ఉంటారు. అక్కడ ఉన్న పరిస్థితులన్నీ పట్టించుకోరు. కొంతమంది హాస్టల్ కాడ కలుస్తూ ఉంటారు. హాస్టల్లో చూసే వాళ్ళు ఏమనుకుంటారో. కొంతమంది బయట కలుస్తూ ఉంటారు, ఎవరేమనుకుంటారు. ఇవన్నీ సెకండరీ. ప్రైమరీ ఏంది? ఆ వ్యక్తిని కలవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు దేవుని మందిరాన్ని ప్రేమిస్తారు. కొంతమంది అనుకుంటుంటారు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనుకుంటుంటారు, కానీ దేవుని మందిరాన్ని ప్రేమించలేకుంటే నీ ప్రేమ ఎంతవరకు వాస్తవం అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. హల్లెలూయా. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. హల్లెలూయా. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, ఉన్నారా? దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఏం చేయాలి? దేవుని మందిరాన్ని కూడా ప్రేమిస్తారు. దేవుడు ఉండే స్థలమును ప్రేమిస్తూ ఉంటారు. హల్లెలూయా. దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళు ఉండడానికి ఇష్టపడతా ఉంటారు. ఈ రోజులలో దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు, ప్రేమిస్తున్నామని చెప్పుకునే వాళ్ళు ఎక్కువైపోయినారు, కానీ నిజంగా ప్రేమించే వాళ్ళు తక్కువైపోతూ ఉన్నారు. చెప్పడం సులువే, దేవుణ్ణి నిజంగా ప్రేమించడము అది కష్టంతో కూడినది, అది అవసరమైనది. హల్లెలూయా. మనమందరం దేవుణ్ణి ప్రేమించే స్థితిలో యేసునామములో ఉందాం గాక. దేవుని మందిరాన్ని ప్రేమించే స్థితిలో యేసునామములో ఉందాం గాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 22వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 22వ వచనం. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. దేవుణ్ణి ప్రేమించని వారి జీవితంలో శాపాలు పనిచేస్తూ ఉంటాయి. అనేకసార్లు దేవుణ్ణి ప్రేమించలేని స్థితిలో ఉంటుంటారు. ఈ లోకంలో ఉన్నవాడిని ప్రేమించి అనేక శాపాలు, ఇబ్బందులు తెచ్చుకుంటూ ఉంటారు. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళంగా ఉండాలి. హల్లెలూయా. మనం దేవుణ్ణి ప్రేమించే వాళ్ళంగా ఉంటున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు దేవుని మందిరాన్ని ప్రేమిస్తారు. లేకుంటే కొన్నిసార్లు నీ జీవితంలో శాపములు తెచ్చుకుంటావు. ఎంతమందికి శాపాలు కావాలమ్మా? ఎవరికైనా ఒక్క శాపం? 10 వద్దు, కానీ 2, 1 కూడా వద్దా? ఎంతమందికి ఆశీర్వాదం కావాలి? ఎన్ని కావాలి? యేసు నామములో ఆశీర్వాదములు కలుగునుగాక. శాపాలు తొలగిపోవాలి. దేవుణ్ణి ప్రేమించే వారి జీవితంలో శాపాలు తొలగిపోతూ ఉంటాయి.
కొన్ని పరిస్థితులు, ఇబ్బందికరమైన పరిస్థితులు కొన్నిసార్లు అర్థం కాదు. కుటుంబంలో ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఈ ఇబ్బంది ఎందుకు వచ్చింది, ఉద్యోగంలో, వ్యాపారంలో, మానసికంగా ఈ ఒత్తిళ్ళు ఎందుకు వస్తున్నాయంటే దేవుణ్ణి ప్రేమించలేని స్థితిలో ఉండబట్టి కొన్ని శాపాలు, ఈ లోకంలో ఉన్న శాపములు, ఈ లోకంలో ఉన్న పరిస్థితులు మన జీవితంలో ప్రభావితం చూపిస్తూ ఉంటాయి. ఆ పరిస్థితులన్నీ యేసు నామములో దేవుణ్ణి ప్రేమించుట ద్వారా మనం జయించుదుము గాక. దేవుణ్ణి ప్రేమించాలి. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించే స్థితిలో ఉంటున్నామా? దేవుణ్ణి ప్రేమించే స్థితిలో ఉంటున్నామా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితం ఎట్లుంది? దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు దేవుని మందిరాన్ని ప్రేమిస్తారు. దేవుని మందిరాన్ని ప్రేమించడం అంటే ఇంట్లో కూర్చొని ఆ మందిరాన్ని చూసి, అబ్బా మా మందిరం భలే ఉంది, ఆదివారం భలే జరుగుతుంది ఆరాధన అని ఇంట్లో కూర్చోవడం కాదు. మందిరాన్ని ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారంటే మందిరానికి పరిగెత్తుకుంటూ వెళ్తారు, మందిరానికి ప్రతి వారం వస్తారు. దేవుడు అంటే నాకు ప్రాణం అయ్యా, దేవుని కొరకు నేను చచ్చిపోనన్నా చచ్చిపోతా, ఇన్ని మాటలు అంటారు. మందిరానికి మాత్రం రారీళ్ళు. చూడయ్యా, నా ఫోన్లో వాల్పేపర్ ఎవరిది అనుకుంటున్నారు? యేసయ్యది. మందిరానికి మాత్రం, మందిరాన్ని ప్రేమించరు. ఇలాంటి స్థితిలో చాలామంది ఉంటా ఉన్నారు. నువ్వు దేవుని ప్రేమించే స్థితిలో ఉంటున్నావా? దేవుని మందిరాన్ని ప్రేమించే స్థితిలో ఉంటున్నావా? దేవుని మందిరాన్ని ప్రేమించేవారు ప్రతి ఆదివారం దేవుని మందిరంలో కనిపిస్తారు. దేవుణ్ణి అంతగా ప్రేమించలేని వారు దేవుని మందిరానికి రారు. దేవుని మందిరాన్ని సులువుగా తీసుకుంటుంటారు. ఏముందిలే దేవుని మందిరానికి వెళ్ళేది, ఈ వారం కాకుంటే వచ్చే వారం కాకుంటే వచ్చే వారం. నిజంగా దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు 52 ఆదివారాలు మందిరంలో ఉంటారు. హల్లెలూయా. ప్రేమించే వాళ్ళు తగ్గిపోతూ ఉన్నారు. ప్రేమిస్తున్నామని చెప్పే వాళ్ళు అధికమవుతా ఉన్నారు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? ప్రేమించే స్థితిలో ఉంటున్నామా? ప్రేమిస్తున్నట్టుగా ప్రదర్శించే వాళ్ళంగా ఉంటున్నామా? సినిమాలలో చూసినరా ప్రేమలో? ఎంతమంది చూసినారు? చూసారు. కొంతమంది చేతులు ఎత్తలేదు. అమ్మో సినిమాలు చూసినాను అయ్యగారికి తెలిసిపోతుందిగా. సరే ఎప్పుడో చూసిరు కదా కొన్ని సినిమాలు అయితే, అదంతా నటనే. వింటురా? ఆ హీరోయిన్ పెళ్లి చేసుకుంటారా సినిమా అయిపోయాక? ఉట్టి ప్రేమలు అయ్యి దానికి మనం ఎమోషనల్ అయిపోయి, అబ్బా ఎంత ప్రేమ. ఇటనే ఉంది కొంతమంది ప్రేమలు. వస్తారు, ఎప్పుడో ఒకసారి వస్తారు, యేసయ్యా ఆరాధన అనగానే చేతులు ఎత్తి అబ్బా బాబా అసలు బాగా లీనమైపోతారు. వచ్చే వారం ఆదివారం మందిరంలో ఉండరు. దేవునికి అనిపిస్తుంటుంది, వీళ్ళకి ఏం ప్రేమ ఇది? మాయదారి ప్రేమనా, లేకుంటే ఇది నిజమైన ప్రేమనా, ఇది నటననా? ఒక వారం ఏమో యేసయ్య కొరకు నేను ఏమైనా చేస్తా అంటారు. ఆ ఊపు ఎప్పటిదాకా ఉంటుంది? ఓ వారం, 2 వారాలు, 3వ వారం నుంచి మళ్ళా ఇదా నిలకడ లేని స్థితి, నిజమైన ప్రేమను కలిగి లేని స్థితి. ఈరోజు మన జీవితంలో మార్పు వచ్చునుగాక. హల్లెలూయా. మార్పు రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ప్రేమించే వాళ్ళు మందిరానికి వెళ్తారు, మందిరంలో సమయాన్ని గడుపుతారు. నేను మందిరం మానేసి, అంటే మందిరానికి ఆదివారం వెళ్ళని పరిస్థితి ఎప్పుడుందో నాకు గుర్తు కూడా లేదు. ఎన్ని సంవత్సరాలు అయిందో. ఈ కొన్ని సంవత్సరాలలో అయితే కరోనా అప్పుడు 1 వారం రాలే, దానికి ముందు ఎప్పుడు అనేది నాకు గుర్తు కూడా లేదు. ఎలాంటి పరిస్థితులు అయినా కానీ మందిరం మిస్ చేయకపోయేవాడిని. బైబిల్ స్కూల్లో ఉన్నప్పుడు కూడా మేము వెళ్ళాలి అంటే చాలా దూరం, సిటీకి వెళ్ళాలి చర్చి అటెండ్ కావడానికి. కొంతమంది చర్చికి వెళ్ళకపోయేవాళ్ళు, బైబిల్ స్కూల్లోనే ఉంటారు, వెళ్ళరు. నేను ఎలాంటి పరిస్థితులు అయినా కానీ చర్చి మిస్ చేయకపోయేవాడిని. నేను పోయిన కొత్తలోనే ఒక సిస్టర్ వచ్చి చర్చికి వెళ్ళాలనుకుంటున్నా, డబ్బులు లేవన్నది. డబ్బులు ఇచ్చిన. ఒకసారి చర్చికి వెళ్ళి రావాలంటే 5 సిటీస్ అంటే సుమారుగా 75 రూపీస్ నుంచి 100 రూపాయలు వెళ్ళి రావాలి. అక్కడ చాలా ఖర్చులు ఉంటాయి. ఊరికైనా అయిపోతుంటాయి డబ్బులు. కొన్నిసార్లు డబ్బులు కూడా ఉండవు వెళ్ళడానికి. అక్కడ వాళ్ళతో మాట్లాడుకొని వచ్చే వారం ఇస్తా. కొన్నిసార్లు ఎవరైనా సహాయం చేస్తే తీసుకొని 1 వారం కూడా ఉండలే. నేను 1 వారం కూడా ఉండలే. ఒకసారి జ్వరం వస్తే వెనకకు పోయి పడుకున్నా. చలి జ్వరం వచ్చింది, ఏం జ్వరమో తెలియదు. అది అక్కడ అసలే డేంజర్. మలేరియాలు, డెంగ్యూలు ఇవన్నీ దోమలతో వచ్చి అన్నీ చాలా ఘోరం.
ఎల్లో ఫీవర్ అని ఉంటుంది ఒకటి, ఈ ఇండియా నుంచి వెళ్ళేటప్పుడే వ్యాక్సిన్లు వేస్తారు. ఏ పరిస్థితి వచ్చినా ఆ రోజు వెళ్ళి చర్చికి వెళ్ళి వెనకనే పడుకొని తర్వాత అక్కడ పాస్టర్ తోటి ప్రార్థన చేయించుకున్నా, దేవుడు విడుదల ఇచ్చాడు. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితులు అయినా కానీ మనం ఆగకుండా వెళ్ళగలగాలి. ఆదివారం వస్తే నాకు ఇంకొక ఆలోచన రాదు, మందిరము మందిరం మందిరం. పరిచర్యలో ఉన్నప్పటి నుంచి కాదు, దేవునిలో బలపడడం ప్రారంభమైనప్పటి నుంచి. స్తోత్రం, హల్లెలూయా. మీరు పాస్టర్ కాదు అయ్య గారు కాదు, నేను ఇక్కడనే వాక్యం చెప్పమంటే నేను బారిపోయినా, బ్యాగ్ అన్ని సర్దుకొని. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటే ఆసక్తి ఉండాలి, దేవుడు అంటే ఆసక్తి ఉండాలి. నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ఐదు సర్వీసులకు వెళ్ళేది. ఆదివారం వస్తే 5 సర్వీసులు అంటే నేను ఉదయం పోతే 10-11 అయ్యేది ఇంటికి పోయేసరికి. అయ్యగారు మీకు ఏం పని లేదుగా, తిరుగుతూ ఉంటారు, మీకేం లేవు కదా. నాకు ఉండడానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లుంది, ఒక్కడనే ఉండేది. నాకు ఒక్కడిని ఉండడం కూడా నాకు హ్యాపీ, ఇష్టం. కొంతమంది నీకు బోర్ కొట్టింది అందుకని బయటికి వెళ్ళారు, కాదు. నాకు హ్యాపీగా దేవునితో సమయం గడపడం, ఒక్కడైనా ఉంటాను నేను. మంచి ఇల్లు ఉంది, అన్నీ కూడా అవసరతలన్నీ కూడా ఉన్నాయి. ఇంటర్నెట్ వైఫై కనెక్షన్. ఇది 2014-15 సంవత్సరం గురించి మాట్లాడుతున్నా. అప్పట్లో ఇంక ఇది రాలే, జియో రాలే, ఇంకా 4Gలే అప్పట్లోనే కంప్యూటరు కనెక్షను ఉన్న ప్రదేశంలో నేను ఉంటున్నా. హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఏదైనా టైంపాస్ చేయలేనా? ఆదివారం రాకముందు నుంచే నాకు తెలుసు రేపు మందిరం, రేపు ఎప్పుడు వెళ్ళాలనే ఆలోచనలతో ఉండేవాడి. హల్లెలూయా. కేవలం ఆదివారమే కాదు, బేస్తవారాలు ఉంటుండే మన దగ్గర. శుక్రవారాలు ఉంటాయి, అక్కడ బేస్తవారాలు, బైబిల్ స్టడీస్. తర్వాత ఇంకేమైనా మీటింగ్స్, ఏమైనా పాంప్లెట్స్ ఉంటే ఆ పాంప్లెట్లు తెచ్చుకొని మీటింగ్స్కి వెళ్ళిపోయేవాడిని. ఎందుకంటే దేవునితో సమయం గడపాలి, దేవుని మందిరంలో సమయం గడపాలి. ఒక మందిరం తాళవేయంగానే ఇంకో మందిరానికి వెళ్ళేవాడిని. ఎందుకు వెళ్ళేవాడిని అంటే దేవుని మందిరంలో సమయాన్ని గడపాలి. హల్లెలూయా. దేవునితో సమయం గడపాలనే ఆశ ఏం చేస్తుందంటే దేవుని మందిరానికి మనల్ని నడిపిస్తుంది. నువ్వు దేవుని ప్రేమిస్తున్నానని చెప్తున్నావే, నీ జీవితంలో నిజంగా దేవుడు అంటే ప్రేమ ఉందా? దేవుని మందిరం అంటే ప్రేమ ఉందా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? నీవు దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన మందిరంలో ఎక్కువ సమయం గడుపుతావు. ఏంటి? నీవు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని మందిరంలో ఎక్కువ సమయాన్ని గడుపుతావు. హల్లెలూయా. చూడండి దేవుని వాక్యంలో నుండి కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 4వ వచనం. కీర్తనల గ్రంథం 84:4. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. దేవుని మందిరంలో నివసించువారు ధన్యులు. హల్లెలూయా. బ్లెస్డ్ పీపుల్. బ్లెస్డ్ అంటే ఏంటి? బ్లెస్సింగ్స్ అంటే ఆశీర్వాదాలు. దేవుని మందిరంలో సమయం గడుపువారు ధన్యులంట. నువ్వు ఆశీర్వదించబడిన వాడివి ఎప్పుడో తెలుసా? నీ అకౌంట్లో 1,00,000 పడితే కాదు, లేకుంటే ఉద్యోగం వస్తే కాదు, వ్యాపారం ఏదో జరిగితే కాదు, దేవుని మందిరములో ఉంటే నువ్వు ధన్యుడవు. హల్లెలూయా. దేవుడిచ్చే ఆ ధన్యత అది నువ్వు పొందుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజమైన ధన్యత అంటే ఇప్పుడు నేను చెప్పినవి కూడా ఒక విధంగా అవి ఏంటి అంటే ఫినాన్షియల్గా అవి ఆశీర్వాదాలు కావచ్చు, కానీ దేవుని మందిరంలో అసలైన ధన్యత మనకు ఉంటా ఉంది, అసలైన దీవెన మనకు ఉంటా ఉంది. హల్లెలూయా. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. హల్లెలూయా. 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 వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిత్యము దేవుని స్తుతించే వాళ్ళముగా ఉండాలి. నీ మందిరంలో నివసించువారు ధన్యులు. నివసించడం అంటే ఏంటి చెప్పండి? ఇంగ్లీష్లో ఏముంది? బ్లెస్డ్ ఆర్ దే దట్ డ్వెల్ ఇన్ దై హౌస్, దే విల్ బి స్టిల్ ప్రైజింగ్ ది. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? కీర్తనకారుడు అంటా ఉంటాడు, నీ మందిరంలో చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదాన్ని. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదాన్ని అంటున్నాడు. మన పరిస్థితి ఎట్లుంది? దేవుని మందిరం పట్ల ఆసక్తి ఎట్లుంది? నిజంగా ప్రేమించిన వాళ్ళకి ఆసక్తి అనేది అర్థమవుతుంది.
ఒక వ్యక్తిని నువ్వు నిజంగా ఇష్టపడితే ఆ వ్యక్తితో సమయం గడపడానికి నువ్వు ఏదైనా చేస్తూ ఉంటావు. హల్లెలూయా, అవునా కదా? అది ఎవరైనప్పటికీ కూడా వాళ్ళతో సమయం గడపడానికి నువ్వు ఇష్టపడతా ఉంటావు, ఆతురపడతా ఉంటావు. కానీ దేవుని మందిరం విషయానికి వచ్చేసరికి దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటున్నావు, కానీ దేవుని మందిరానికి సమయానికి రాగలుగుతున్నావా? మందిరానికి వచ్చేటప్పుడు లేటుగా వస్తారు, పోయేటప్పుడు చకా 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 మామూలుగా ఉండదు. మందిరం అయిపోకముందే, మందిరం అయిపోగానే, అదే ఎవరైనా ఇష్టమైన వాళ్ళతో మాట్లాడడానికి పోయినావు అనుకో, గంట 2 గంటలు 3 గంటలు అయిపోయినట్టే తెలియదు, ఇంకొక గంట ఉంటే బాగుండు. దేవుని మాత్రం ప్రేమిస్తున్నా 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 అంటున్నావు, కానీ నీ క్రియలు మాత్రం నీ ప్రేమకు వ్యతిరేకంగా పనిచేస్తే ప్రయోజనం లేదు. హల్లెలూయా. మన జీవితంలో మార్పు వచ్చునుగాక, మార్పు వచ్చునుగాక. దేవుని కార్యము నీ జీవితంలో జరుగునుగాక. దేవుడు గమనించడం అనుకుంటున్నారా? ఎవరినైనా ఇష్టపడినప్పుడు వాళ్ళు 10 నువ్వు 12 పోయినావు అనుకుందాం, అది ఏం కనపరుస్తుంది చెప్పండి? నిర్లక్ష్యము, ఇంకా ఇంట్రెస్ట్ లేదు కదా. కొంతమంది కొత్తలో మాత్రము భలే ఇంట్రెస్ట్ ఉంటుంది, మళ్ళగా కొన్ని రోజులు పోంగా ఏమైపోతుంది ఇంట్రెస్ట్ తగ్గకూడదు. హల్లెలూయా. ఇంట్రెస్ట్ తగ్గకుండా ముందుకు సాగునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. కొంతమంది ఇదే దేవుడిని ప్రేమిస్తున్నాను, దేవుడు అంటే నాకు ప్రాణం, దేవుడు అంటే నాకు ఇష్టం, దేవుడి కోసం ఏమేం చేస్తా, మందిరానికి మాత్రం రా టైంకి, పోయేది మాత్రం టైము. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? దేవుణ్ణి ప్రేమించినప్పుడు ఎక్కువ సమయం మందిరంలో ఉండాలనే ఆశ నీకు ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం దేవుని మందిరంలో ఎక్కువ సమయం గడపాలనే ఆశ కలుగుతుంది. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? మనము దేవుణ్ణి ప్రేమించే స్థితిలో ఉంటున్నామా? నిజంగా దేవుని పట్ల మనం ప్రేమ కలిగినప్పుడు దేవునితో సమయం గడపడానికి నువ్వు ఆలోచించవు, టైం చూడవు. కొంతమంది టైం చూస్తూ ఉంటారు, ఎంత అయింది టైము, ఎంత అయింది, 1 అవుతుంది, ఎట్లా 1 కావట్లేదు అంటున్నాను నేను, కానీ 1 అయిపోతుంది. అయ్యగారు చూస్తే ఇంకా సగం వాక్యం చెప్పినట్టు లేడు. అయ్యగారు ఉత్సాహం చూస్తుంటే ఈరోజు 2 గంటలు చెప్పేటట్టుండు. టీవీలో సీరియల్ చూడండి, అరే అర్ధగంటకి అయిపోయిందా, అయ్యో ఇంకా అర్ధగంట ఇస్తే ఏమవుతుంది, ఇలాగే ఏం పోతుంది, ఇలా సమయం ఏమైనా పోతుందా? రేపటిది కూడా ఈరోజు చేయొచ్చుగా, చూస్తా. 10 రోజులు ఒకటే రోజు సీరియల్ వేసినా చూస్తారు ఇల్లు వరుసగా. టెన్షన్ టెన్షన్ టెన్షన్. వాడిని పొగుడతారు. ఒక్కరోజు అర్ధగంట సీరియల్ గంట వేసి చూడండి, ఆ సీరియల్ డైరెక్టర్ ఇక హీరో అయిపోతాడు. భయ్ ఎంత మంచోడు అసలు, ఆ సీరియల్లో ఉన్న హీరో కంటే కూడా ఆ ఛానల్ ఒకటి ఫేమస్ అవుతాడు. హల్లెలూయా. మందిరానికి వస్తే మాత్రం ఇది ఉండదు, ఎందుకంటే వాళ్ళకి నిజమైన ప్రేమ లేకనే, ఇష్టం లేక. కొంతమంది చూడండి హ్యాపీగా మందు తాగేటోళ్ళని చూడండి, ఒక బాటిల్ తీసుకుంటాడు, చిన్న చిన్న కప్పులలో పోసుకొని నిమ్మలంగా కూర్చొని 2-3 గంటలు తాగుతారు. వాళ్ళు తొందర ఏమి లేదు, హ్యాపీ దర్జాగా ఎంజాయ్ చేసుకుంటూ తాగుతారు, ఉట్టిగా తాగరు. దాన్ని ఆస్వాదించుకుంటూ మెల్లగా మెల్లగా. ఆ ఎంజాయ్మెంట్ లేదు. చర్చికి వస్తే మాత్రం అన్నీ హల్లెలూయా. దేవుని మందిరంలో పూర్తిగా సమయం గడపాలి. 24 గంటలు నువ్వు గడిపే అంత ఓపిక ఉండాలి నీకు. ఆ రోజులలో అయితే ఇంకా విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించడం అంటే ఆ రోజంతా ఏం పనులు చేయవద్దు. ఈ రోజులలో అట్లా ఏమైనా ఉందా? 2-3 గంటలు అయిపోగానే ఇంటికి పోయి ఏం చేస్తున్నారు? ఏం చేయకుండా ఉంటున్నారా? దేవునితో సమయం గడుపుతున్నారా? ఇంటికి పోయి ఎంతమంది దేవునితో సమయాన్ని గడుపుతారు? చూపించండి చేతులు. రోజంతా గడుపుతురా? ఇంటికి పోయినాక ఎవరిది వాళ్ళదే, ఎవరి ఫోన్ వాళ్ళకే, ఎవరి చదువులు కావచ్చు, ఎవరి ఉద్యోగాలు, ఎవరి వ్యాపారాలు, ఎవరి పనులు వాళ్ళే. మరి ఎలాంటి పరిస్థితి ఉంది? ఆ రోజులలో వంట కూడా చేయొద్దు, విశ్రాంతి దినం రోజు. ఈ రోజులలో దేవుని మందిరంలో మనం కొంచెం సమయం గడిపి మళ్ళీ మనం చూసుకుంటున్నాం కదా. ఉన్న సమయమైనా నిజంగా ఉపయోగిస్తున్నామా?
మనల్ని మనం పరీక్షించుకుందాం. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి, అందరు లేచి నిలబడి హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరం అంటే నీకు ఆసక్తి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? నిల్చోవాలనుకున్నా నిల్చోండి, కూర్చోవాలనుకున్నా కూర్చోండి, కానీ ఖచ్చితంగా వాక్యాన్ని మాత్రం వినండి. హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే దేవుని మందిరాన్ని మనం ప్రేమించినప్పుడు దేవుని మందిరంలో సమయాన్ని గడపడానికి ఇష్టపడతావు. ఇదేదో మ్యాథమెటిక్స్, ఇదేమో లాజికల్ కాదు. సాధారణంగా మనం చూసినట్లయితే ప్రేమను వ్యక్తపరచడం ఏంటి అంటే సమయం గడపడం. దావీదు దేవుని ఎంతగానో ప్రేమించాడని ఎట్లా తెలుస్తుంది అంటే దివారాత్రములు ఆయన దేవుని మందిరంలో ఉండాలనే ఆశ ఉంది ఆయనకి. నీకుందా ఆశ? మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్న సమయంనైనా దేవునికి పూర్తిగా ఇవ్వడానికి ఇష్టపడుతున్నావా? కొంతమంది మార్నింగ్ సర్వీస్కి వచ్చి సెకండ్ సర్వీస్కి కూడా వస్తున్నారు. అదేం కనపరుస్తుంది చెప్పండి? దేవుడు అంటే ఆసక్తి. కొంతమంది ఒక మెసేజ్ పొద్దున విన్నాం కదా అయ్యగారిది, మళ్ళీ ఏం వింటాం? 2 సార్లు వినలేని వాక్యం వినలేకపోతున్నావు అంటే నీ ఆత్మీయ స్థితి ఎట్లుంది? ఒకటే వాక్యం 10 సార్లు అయినా వినాలి. దేవుడు మళ్ళీ ఏదో విధంగా మాట్లాడుతూ ఉంటాడు. కొన్నిసార్లు నాకు ఉదయం మాట్లాడిన మాటలు కూడా అన్నీ నేను ఇప్పుడు పంచుకోను. కొన్నిసార్లు 2 రికార్డ్ చేస్తే బాగుండి అనిపిస్తుంటుంది, కానీ చేయలేము. కాబట్టి మెయిన్ పాయింట్స్ అవే, కానీ మధ్యలో చాలా విషయములు దేవుడు అప్పటికప్పుడు ఆలోచనలు ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. వాటి ద్వారా అనేకులు విడుదల పొందుతూ ఉంటారు, విమోచింపబడుతూ ఉంటారు, వారి బ్రతుకులు మారుతూ ఉంటాయి. మనం ఎలాంటి స్థితిలో ఉంటాం? దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు దేవుని మందిరంలో సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు. హల్లెలూయా. నివసించడానికి ఇష్టపడతారు. నివాస స్థలంగా ఉంటుంది. నివాసం అంటే ఒక ఉండే ప్రదేశం అది. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? కీర్తనల గ్రంథం 92వ అధ్యాయం 13వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 92:13. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. స్తోత్రం. హల్లెలూయా. యెహోవా మందిరంలో నాటబడిన వారై, కొంచెం సౌండ్ పెంచుతారా? యెహోవా మందిరంలో, ప్రైజ్ ది లార్డ్, యెహోవా మందిరంలో నాటబడిన వారై. నాటబడడం అంటే ఏంటి అంటే ఒక విత్తనం, ఒక చెట్టు నాటబడినట్లుగా మందిరంలో నువ్వు నాటబడాలి. నాటబడినప్పుడు అటు ఇటు వెళ్ళడానికి అవకాశం ఉండదు. అక్కడే ఉండడానికి నువ్వు ఇష్టపడాలి. కొంతమంది ఒక ప్రదేశంలో ఉండరు, నాటబడిన స్థితి ఉండదు. ఇది నా గృహము, ఇది దేవుని మందిరం, దేవుని సన్నిధిలో నేను ఎంత టైం అయినా కానీ ఉండాలనే ఆలోచన ఉండదు. నాటబడినప్పుడు దేవుని ఆవరణంలో నువ్వు వర్ధిల్లుతావు. హల్లెలూయా. నువ్వు వర్ధిల్లేది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది అంటే దేవుని ఆలయంలో నుండి, దేవుని ఆవరణంలో నుండి, దేవుని మందిరంలో నుండి నీ జీవితంలో వర్ధిల్లడము ప్రారంభమవుతుంది. నీ జీవితంలో మార్పులు దేవుని మందిరానికి వస్తున్న విధానం బట్టి కార్యములు జరుగుతాయి. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? దేవుని మందిరంలో నాటబడిన వారంగా ఉంటున్నామా? కొంతమంది పూల మొక్కలు కుండ్లలో పెడతారు, చూసిరా? అది ఎటు పడితే అటు పోతుంటుంది. ఫోటో దిగాలనుకో ఈడ పెడతారు కొంతసేపు, దాన్ని తీసి మళ్ళీ ఈడ పెడతారు. ఈ ఫోటోలన్నీ అయిపోయినాయి అనుకో తీసి బయట పెడతారు. అట్లుంటారు. పూల కుండలో ఉన్న చెట్లు నిజంగా ఇవి పెద్దగా కావు, దానికి గ్రోత్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు అంటే దాని వేర్లు వెళ్ళే అవకాశము లేదు. ఒక ప్రదేశంలో నిలకడగా ఎక్కువ సమయం ఉన్నప్పుడు అది ఫలిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోర నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అతడు చేయునదంతయు. నువ్వు చేసేదంత సఫలం కావాలంటే, నువ్వు చేసే పనులు వర్ధిల్లాలి అంటే, నువ్వు చేస్తున్న పనులు దేవుని దీవెన కావాలి అంటే దేవుని మందిరంలో ఉండాలి. దేవునితో సమయం గడిపే స్థితి నీ జీవితంలో ఉండాలి. హల్లెలూయా. దేవుని ప్రేమించే స్థితిలో ఉండాలి. దేవుని ప్రేమించడం, దేవుని మందిరాన్ని ప్రేమించే స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నీ జీవితం మార్చబడుతుంది. హల్లెలూయా. నీ జీవితంలో వర్ధిల్లడం లేదేమో, ఏవి జరగట్లేవేమో. ఎందుకు అంటే కేవలం మందిరానికి ఒక ఆచారబద్ధంగా వస్తూ ఉన్నావు. ఆచారాలు కాదు. దేవునితో సహవాసం అనేది ఒక ఆచార సంబంధమైనది కాదు. వింటున్నారా? దేవునితో నువ్వు హృదయం తెరిచి మాట్లాడాలి. హల్లెలూయా. నువ్వు ఉన్న రీతిలో దేవుని దగ్గరికి రావాలి. నువ్వు నిజంగా నీ ప్రేమను వ్యక్తపరచాలి.
మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? దేవుడు అది గమనించేది. కొన్ని ప్రోటోకాల్స్ నువ్వు బ్రేక్ చేయాలి. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ప్రోటోకాల్స్ అంటే కొన్ని రూల్స్ నువ్వు బ్రేక్ చేస్తేనే ఏసై దగ్గరికి వెళ్ళగలుగుతావు. ఏసై దగ్గరికి వచ్చి అమ్మో నేను డిగ్నిఫైడ్గా ఉండాలి, నేను తక్కువ వేసుకొని నేనేమో అందరూ ఏమనుకోకుండా మంచిగా ఉండాలంటే దేవుని కొరకు చేయలేవు. కొంతమంది దేవుని కొరకు వాడబడకపోవడానికి కారణం ఇదే, డిగ్నిఫైడ్ లైఫ్. ఎట్లుండకూడదు, దేవుని దగ్గర నీ సంతోషాన్ని వ్యక్తపరచాలి. చేతులు ఎత్తితే ఏమవుతుందో, కళ్ళు మూసుకుంటే ఏమవుతుందో, నిలబడితే ఏమనుకుంటారో, కూర్చుంటే ఏమనుకుంటారో, మోకరిస్తే అమ్మో వీళ్ళకి ఇంత భక్తి అనుకుంటారు. ఇవన్నీ నీకు అవసరం లేదు. దేవుడు నీకు ఇచ్చిన ప్రేరేపణను బట్టి దేవునికి నీ యొక్క హృదయమును కృమ్మరించాలి. గుడ్డివాడైన బర్తలోమై అరుస్తా ఉన్నాడు. ఏం అరుస్తున్నాడంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా. చుట్టూన్న వాళ్ళు అంటున్నారు, అరే ఎందుకు అరుస్తున్నావు? యేసు ప్రభు నీలాంటి గుడ్డోళ్ళ కొరకు ఆగుతాడా? ఆయన స్థితి ఏంటి, ఆయన పరిస్థితి ఏంటి, ఆయనకి ఎంత ఫాలోయింగ్ ఉంది, నీ కొరకు ఆగుతాడా? అవసరం లేదు. ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా? మరి ఎక్కువగా అరుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఎక్కువగా అరుస్తున్నాడు. వెంటనే యేసు ప్రభు నిలిచిపోయాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటే కొన్ని అడ్డంకులను అధిగమించాలి. అప్పుడు నీ జీవితంలో కార్యం జరుగుతుంది. చూపు వచ్చింది, ఆయనకి చూపు వచ్చింది. కంటి చూపు లేదు, లేజర్ ట్రీట్మెంట్ లేదు, అద్దాలు లేవు, ఏవి లేవు, డైరెక్ట్ హీలింగ్. హల్లెలూయా. కంటి చూపు వచ్చింది. దేవుడు కంటి చూపునిచ్చాడు. ఒక సమయంలో అయితే మార్కు సువార్తలో 2వ అధ్యాయంలో అనుకుంటా, అక్కడ ఏముంటుందంటే, ఒక దగ్గర యేసు ప్రభు వాక్యం చెప్తుంటే ఒక ఇంట్లో ఆ ప్రదేశం అంతా కూడా జనంతో నిండిపోయి ఉంటుంది. నిండిపోయినప్పుడు ఒక 4 మనుషులు ఒక వ్యక్తిని పట్టుకొని వస్తారు. ఒక పక్షవాయువు కలిగిన వ్యక్తిని మోసుకుంటూ వస్తారు. మోసుకుంటూ వచ్చినప్పుడు చుట్టూ ఉన్న జనం అంతా కూడా వాళ్ళను దేవుని దగ్గరికి వెళ్లకుండా అడ్డంగా ఆ పరిస్థితులన్నీ కూడా ఉంటాయి. దేవుని దగ్గరికి రావడానికి నీకు ఇబ్బందులు రావచ్చు, నీకు సమస్యలు రావచ్చు, శోధనలు రావచ్చు. వీటన్నిటిని నువ్వు ఎదిరించి వచ్చినప్పుడే నీ జీవితంలో కార్యం జరుగుతుంది. హల్లెలూయా. అందరితో సమానంగా, అందరితో పాటు ఉంటే నీ జీవితంలో కార్యం జరగదు. అది నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి ఎందుకు వెళ్తున్నావు అనేది తెలుసుకోవాలి. ఎవరి నుంచి నువ్వు ఏం పొందుకోవాలని కోరుకుంటున్నావో అది తెలుసుకొని వెళ్ళాలి. దేవుని నుంచి నువ్వు కార్యం పొందుకోవాలంటే దేవుని పట్ల ఆసక్తి కలిగి నువ్వు వచ్చే స్థితిలో ఉండాలి. వాళ్ళు విశ్వాసంతో వెళ్ళి ఏం చేశారంటే, చుట్టూ ఉన్న జనాన్ని చూసి ఇంటికి వెళ్ళలే. అక్కడ ఉన్న పరిస్థితి చూడగానే వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. హల్లెలూయా. ఐడియా వచ్చింది. వెళ్ళాలని నువ్వు ప్రయత్నం వెళ్ళాలని ఆశ ఉంటే నీకు ఐడియాస్ వస్తాయి. అవునా కదా? ఏదైనా చేయాలని ఉంటే ఏదో ఒక విధంగా చేస్తాం కదా? అది దొంగతనం కావచ్చు, మంచి పని కావచ్చు కాదు. కొన్నిసార్లు అమ్మ ఏదైనా కూర వండింది అనుకో, అరే అన్నం వేసేదాకా వేసుకో తినొద్దంటారు చికెన్. మనం ఏం చేస్తాం? లైట్గా ఇట్లా పోయి ఒక ముక్క నోట్లు వేసుకొని మంచిగా నీళ్ళు తాగి వీడికి వచ్చి తెలియకుండా ఉంటాం. ఇంట్లో ఒక్కలే ఉంటే ప్రాబ్లం ఉండకపోవచ్చు, కానీ 2-3 ఉన్నారు అనుకో, అప్పుడు అన్న పోయిండు అనుకో, ఇక తమ్ముడు వెళ్తాడు. తమ్ముడు పోయిండు అనుకో, అక్కనో చెల్లు రామపోతుంది. ఇక అమ్మ కోపం వస్తుంది. మీరు అన్నం తినేదాకా కూడా వచ్చారు, కూర అంతా అయిపోగొడుతురని. హల్లెలూయా. ఏదో ఒక ఉపాయం చేసుకుంటారు. ఏదో ఒక ఉపాయం వాళ్ళని బయటికి పంపించడము, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. మందిరానికి రావాలన్నప్పుడు నీకు కూడా ఆలోచనలు వస్తాయి. ఎట్ట రావాలి అయ్య గారు, కష్టం ఉంది, నష్టం ఉంది. ఇయే మాటలు మాట్లాడతారు. పెళ్ళిళ్ళకి పోతారు, ఫంక్షన్లకు పోతారు, అన్నిటికి పోతారు. మందిరానికి రావాలంటే మాత్రం వీళ్ళకి అర్థం కాదు. ఎట్లా రావాలి అయ్య గారు, అన్ని సమస్యలే. నిజంగా రావాలనుకున్న వాళ్ళు ఎట్లయినా వస్తారు. హల్లెలూయా. ఎట్లయినా వస్తారు. వాళ్ళకి ఏదో మార్గం ఉండాల్సిన అవసరం లేదు, మార్గం చేసుకుంటారు. వీళ్ళు ఏం చేశారంటే, ఇంటి కప్పు మీదకి వెక్కి పెంకులన్నీ తీస్తూ ఉన్నారు. చూసేవాళ్ళు ఏమని ఉంటారు? ఆ ఇంటికల్లా ఆయన ఏమని ఉంటాడు ముందు, ఏంద్రా మీ విశ్వాసం తల్లడా, మా ఇల్లు కూడా బీక్తురేంది, మీరేమన్నా చేస్తారా మళ్ళా అంటే, మళ్ళీ చేసిర్రో మనకు తెలియదు, మళ్ళీ కప్పు పెట్టుంటారేమో, పెట్టకుండా ఊకోరుగా. ఎన్నో ఇబ్బందులు.
వెళ్తున్నారంటే కొన్నిసార్లు అవమానం వస్తుంది, కొన్నిసార్లు హేళన వస్తుంది, కొన్నిసార్లు ఇబ్బందులు వస్తాయి. అదే రోజు ఏదైనా సమస్య రావచ్చు. పోకుండా నిన్ను ఆపడానికి అనేక సార్లు కొంతమంది నీ అపవాది ద్వారా నీ జీవితంలో పంపించబడవచ్చు. వాటిని నువ్వు జయించే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. నిజంగా ఇష్టం ఉంటే ఏదైనా చేస్తారు, ఏదైనా చేస్తారు, ఏదైనా చేస్తారు. కొంతమందిని చూస్తూ ఉంటాం, యవనస్తులు కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంటారు. తీసుకునే టైంలో వాళ్ళ తెగింపు ఎట్లుంటుంది తెలుసా? కొందరిని ఎంత కొట్టు, నీకెవరు కావాలంటే వాడే కావాలి. మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ కోటింగి, మళ్ళీ ఎవరు కావాలంటే వాడే. కౌన్సిలింగి, మళ్ళీ నెక్స్ట్ రోజు ఎవరు కావాలంటే వాడే వాడే వాడే. వాళ్ళు ఏముందంటే వాడే కావాలి, ఆమె కావాలి. కొన్నిసార్లు అందరు అమ్మాయిలే కాదు కానీ అబ్బాయిలు కూడా. అలాంటి తెగింపు ఉందా? నేను దేవుని కొరకే జీవిస్తాననే తెగింపు నీకుందా? నా పరిస్థితి ఎట్లున్నా దేవుని కొరకు నేను జీవిస్తాను, దేవుని మందిరంలో సమయం గడుపుతాననే ఆశ నీకుంటే దేవుడు నీకు మార్గములు, ఆలోచన కలుగజేస్తాడు, ఆలోచన కలుగజేస్తాడు. ఉన్న పరిస్థితులను అధిగమించి రావడం మనం నేర్చుకోవాలి, అధిగమించాలి. హల్లెలూయా. మనం వేస్తున్నాములో కప్పు ఎక్కుదుము గాక, కప్పు తీసుదుము గాక, మనం దిగాల్సిన చోటు వేస్తున్నాములో దిగుదుము గాక. అప్పుడు నీ జీవితంలో కార్యం జరుగుతుంది. అప్పుడు అతనికి పక్షవాయువు కలిగిన వ్యక్తికి కాళ్ళు వచ్చినాయి, పాపాలు క్షమించబడ్డాయి. దేవుడు ఆ తీసుకొచ్చిన నలుగురి విశ్వాసాన్ని చూశాడు. నీ విశ్వాసం ఎట్లా కనిపించాలి? అన్ని పరిస్థితులు బాగున్నప్పుడే వస్తున్నావంటే అది నిజమైన విశ్వాసమేనా, నిజమైన ప్రేమేనా? అందుకే పెళ్ళప్పుడు భార్యాభర్తలకి ప్రమాణాలు చేపిస్తుంటారు. వ్యాధి అందును, ఆరోగ్యమందు, కలిమి అందును, లేమి అందును, మేలుకైనా కీడుకైనా, ఇంకా ఇట్లా ఇవన్నీ ఉంటాయి. జీవితంలో కేవలం ఇవే ఉండవు. అంటే నేను మేలున్న రోజులు నా భర్తనే, నా భర్త గిఫ్ట్లు ఇస్తే నేను ఇంట్లో ఉంటా, లేకుంటే కొంతమందికి చాలా ఈజీ అయిపోతుంటుంది. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా, బెదిరింపులు ఎక్కువ. వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా ఏమనకపోయేసరికి వీళ్ళు రెచ్చిపోతూ ఉంటారు. ఇక అట్లా రాకూడదు అని చెప్తారా కొంతమంది తల్లులు? ప్రతిసారి రావద్దు, అట్లా అర్థం చేసుకోవాలి, మీరు మాట్లాడుకోవాలి, సరి చేసుకోవాలని చెప్పరు. దా బిడ్డ నిన్నంటాడా, వచ్చాయి, నువ్వు వచ్చాయి, చూసుకుందాం, కేసు పెడదాం, రోడ్డుకి ఈడుద్దాం. ఇట్లా చేస్తే కుటుంబాలు నిలబడతాయా? ప్రేమ కలిగిన వారు కలిసి ఉండడానికి ప్రయత్నం చేస్తారు, ఏ విధంగానో ముందుకు సాగడానికి ఆలోచన చేస్తూ ఉంటారు. హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం చూడండి. ఈరోజు మన అనేకుల జీవితంలో మార్పు వచ్చునుగాక, పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరిగిస్తూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:24 చూడండి. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక. హల్లెలూయా. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుట మానక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మందిరంగా, సమాజంగా, దేవుని బిడ్డలంగా కూడటము మానకుండా దేవుని మందిరానికి వెళ్ళాలనేది దేవుని ఉద్దేశం. ఈ రోజులలో దేవుని మందిరానికి వెళ్ళడానికి ఇష్టపడని వాళ్ళు పెరిగిపోతూ ఉన్నారు. మందిరానికి ఏం వెళ్తాంలే, మందిరానికంటే ఇంట్లో ఫోన్ ఉంది కదా, ఫోన్ తెరిచి లైవ్ పెట్టుకొని చూద్దాం. ప్రేమేం దేవుని బిడ్డలారా, నువ్వు మందిరానికి వెళ్ళడము లైవ్ ఎట్టి పరిస్థితుల్లో ఒకటి కాదు, ఎట్టి పరిస్థితుల్లో ఒకటి కాదు. నువ్వు సమాజంగా దేవుని మందిరంలో సమయాన్ని గడపడము, నీ ఇంట్లో కూర్చొని నీ ఫోన్లో వీడియోలు చూడటము, అది సేమ్ కాదు. అదే మనకు వచ్చిన ఇబ్బంది ఏంటి అంటే, దేవుడు ఆయనను మనం ఎలా ప్రేమించాలో, ఆయన ఎలా కోరుకుంటున్నాడో ఆ విధంగా ప్రేమించాం. కానీ మనకి ఇష్టమైన రీతిలో మనం ఏదో చేసి దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటూ ఉంటాం. యేసు ప్రభు కూడా అంటాడు, నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకొంటారు. నేను చెప్పిన మాటలు వింటున్నారంటే నన్ను ప్రేమిస్తున్నట్టు, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ నన్ను ప్రేమిస్తున్నానంటే కాదు, అది ప్రేమ కాదు. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? నిజంగా దేవుణ్ణి ప్రేమించే స్థితిలో ఉంటున్నామా? దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు సమాజంగా మందిరంలో కూడుకుంటారు, మందిరంలో దేవుణ్ణి ఆరాధిస్తారు, మందిరంలో సమయాన్ని గడుపుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదేవిధంగా నీవు దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన మందిర ప్రసన్నతని చూస్తావు, మందిర ప్రసన్నతను
చూస్తావు. చూడండి కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనం. కీర్తనలు 27:4. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలమంతా, అందరం చెప్తాం, జీవిత కాలమంతా, నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరంలో నివసించగోరుచున్నాను. నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరంలో నివసించాలనేది నా ఆశ. యెహోవా ప్రసన్నతను చూడాలి. యెహోవా ప్రసన్నత అంటే ఇంగ్లీష్లో ఏముందంటే బ్యూటీ ఆఫ్ ద లార్డ్. బ్యూటీ అంటే సౌందర్యము, ఆయన సొగస్సు, ఆయన గొప్పతనం, ఆయన ఔన్నత్యము మనం చూసే స్థితిలో ఉండాలి. చూడాలనే ఆశ మనకు ఉండాలి. దేవుని మందిరానికి వస్తున్న మనము కూడా దేవుని మందిరంలో దేవుని ప్రసన్నతను మనం చూడాలి, దేవుని మందిర సౌందర్యమును మనం చూడాలి. దేవుని మందిరానికి వచ్చి చూడవలసినవి నువ్వు చూడాలి. కొంతమంది వస్తారు దేవుని మందిరానికి వచ్చి మందిరంలో పరిస్థితులు ఇట్లున్నాయి, ఆ ఫ్యాన్ కరెక్ట్ లేదు, ఈ చైర్ ఇరిగింది, ఆ కిటికీ తెరవలేదు, నువ్వు చూడడానికి వచ్చేది. హల్లెలూయా. కొంతమంది ఇప్పుడు చూస్తారు, ఇప్పుడు చూస్తే పర్లేదు, నేను చెప్పినాక నా మాటలు బట్టి ఫ్యాన్ అనగానే ఏమైనా ఫ్యాన్లు తిరుగుతున్నాయని తిరుగుతున్నాయి, కుర్చీలు అనగానే ఎవరో ఎలాంటి పరిస్థితిలో ఉన్నారని మనము దేవుని మందిరానికి దూరం అయిపోయే స్థితిలో ఉండకూడదు. మందిరం విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. మందిరంలో నాటబడి ఫలించే స్థితిలో ఉండాలి. మనం మందిరంలో నాటబడి ఫలించాలి, నాటబడాలి. హల్లెలూయా. నేను షాలోమ్ ఆశ్రమం చర్చిలో నాటబడ్డాను యేసు నామములో. అందరం చెప్దాం, నేను షాలోమ్ ఆశ్రమం చర్చిలో నాటబడిన వ్యక్తిని. ఎలాంటి పరిస్థితిలో నేను ఎవ్వరు కూడా పెగిలించలేరు. హల్లెలూయా. అది నీ విశ్వాసమై ఉండాలి. ఆత్మీయ కుటుంబం దేవుడు ఇస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? దేవుని సౌందర్యం, దేవుని మందిర సౌందర్యమును మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మందిరాన్ని ప్రేమించాలి, దేవుని మందిరానికి వచ్చే వాళ్ళని ప్రేమించాలి. చాలాసార్లు సమస్యలు కనిపించవు, వింటున్నారా? నువ్వు ఇష్టంతో ఎక్కడికైనా వెళ్ళినావు అనుకో, అక్కడ ఉన్న సమస్యలు నీకు పెద్దగా కనిపించవు. నువ్వు కష్టంతో ఎక్కడికైనా వెళ్ళినావు అనుకో, అప్పుడు నీకు అన్ని సమస్యలే కనిపిస్తాయి. చూడండి, పిల్లలకి స్కూల్కి పంపండి, కష్టంగా పోయేటోనికి ఇష్టంగా పోయేటోనికి తేడా ఏంటి చెప్పాలా? కష్టంగా పోయేటోడు ఇంటికి వచ్చి స్కూల్ గురించి సాడీలు చెప్తాడు. మా స్కూల్లో సార్లు ఎవ్వరు మంచిగా లేరు, వాళ్ళకి చదివే రాదు, మా టీచర్కి, మా మ్యాథ్స్ సార్కి మ్యాథ్సే రాదు. అంటే ఈ సార్ కంటే వీనికి వచ్చినట్టు, వీనికి ఏం అర్థం కాదు ఆయన చెప్పేది. అర్థం కాక వీడేమనుకుంటాడంటే ఆయనకే చదువు రాదు. అందరూ ఉట్టిగానే కొడతారు నన్ను. ఉట్టిగానే ఎవరు కొట్టరు, సాధారణంగా కొంతమంది ఉంటారులే. ఒకసారి నేను స్కూల్లో ఉన్నప్పుడు ఒకసారి నా మీద కచ్చబట్టి మరి కొట్టేటోడు. అట్లుంటారు కొంతమంది. అందరూ మంచిగా, అందరూ అట్లుంటారు, అందరూ ఇట్లుంటారు అని నేను చెప్పను. కానీ కొంతమంది పిల్లలు మాత్రం ఇదే, మా స్కూల్లో క్లాసులే జరుగుతలేవు, టీచర్లే రావట్లేరు, ఇవన్నీ చెప్పి ఇంట్లో ఉంటారు వీళ్ళు. మందిరానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎలాంటి పరిస్థితి ఉన్నా కానీ ఆ పరిస్థితులు పక్కన పెట్టి వెళ్తారు. మా మందిరంలో నాతో మాట్లాడరు. నువ్వు ఎవరి కోసం వెళ్తున్నావు? నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడ బలపరచబడాలంటే నువ్వేం చేయాలి? వెళ్ళి మాట్లాడాలి. నువ్వు మాట్లాడి పలకరించుకోవచ్చు కదా, ఉన్న ఇబ్బందులు తొలగించుకోవచ్చు కదా. ఉండాలని, జీవించాలని ఆలోచించే వాళ్ళ ప్రవర్తన వేరుగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అపవాది అనేక సార్లు ఏం చేస్తాడంటే విడగొట్టడానికి ప్రయత్నం చేస్తుంటాడు. కొందరు మందిరంలో కూడా అపవాది చేత ప్రేరేపించబడి మందిరంలో ఇబ్బందికరంగా మారుతుంటారు. అది మనం గమనించుకోవాలి. అలాంటి వారిని సరి చేసుకుంటూ ఉండాలి. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? నీ వల్ల 10 మంది మందిరానికి వచ్చేటట్టు ఉండాలి. హల్లెలూయా. మన వల్ల అనేకులు మందిరానికి వచ్చుదురుగాక. నా వల్ల రానవసరం లేదు, పోనవసరం లేదు, నాది నేను చూసుకుంటా. ఇట్లా వద్దమ్మా, ఇట్లా వద్దు. వింటున్నారా? మనం ఒక కుటుంబం కదా, ఇదేమి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కాదు నువ్వు వచ్చేసి నీ ఉద్యోగం చేసుకుని వెళ్ళిపోవడానికి. ఇది ఒక కుటుంబంగా ఉన్నప్పుడు ఒకరితో ఒక సహవాసం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. నీకు నచ్చిన విధంగా ఎదుటి వ్యక్తి ఉండకపోవచ్చు, ఆ వ్యక్తిని నీ వైపుకు నడిపించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. హల్లెలూయా.
గట్టిగా చెప్దాం హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? మనం సరైన రీతిలో ఆలోచించుదాము గాక. నీ దీవెన ఎక్కడ ఉంది అంటే మందిరంలో ఉంది. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. నీ యొక్క అభివృద్ధి ఎక్కడ ఉందంటే దేవుని మందిరంలో ఉంది. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? దేవుని మందిరమును వెతికే స్థితిలో ఉంటున్నామా? యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని. ఏమడిగాడట? వరం అంటే ఏంటి? దేవుని వరాలు అడిగిరమ్మా. వరం అంటే ఏంటి చెప్పండి? వన్ థింగ్ హ్యావ్ ఐ డిజైర్డ్ ఆఫ్ ద లార్డ్. డిజైర్ అంటే ఆశించడం. వరం అంటే తెలుగులో మీనింగ్ ఏంటి? బహుమానం, ఏదైనా కోరుకోవడం. ఎంతమంది దేవుడి నుంచి ఏదైనా కోరుకున్నారా? ఏం కోరుకున్నారు చెప్పండి? సంతోషంగా నడవాలా? నడిపించమని. ఇంకేం కోరుకున్నారు? ఎక్కువ కాలం బతకాలనా? ఓకే. ఐఫోన్ అడిగినారంట. ఇంకా ఆరోగ్యం, ఇంకా ఆశీర్వాదాల్లో కొంచెం విడమర్చి లోపలికి వెళ్దాం. ఆశీర్వాదాలు అంటే ఏంటి? డబ్బులు కావాలని అడిగిరు. ఎంతమంది అడిగినారు చెప్పండి? నిజంగా చెప్పండి. అడగలేదు ఎవరు? నేను చాలాసార్లు అడిగిన, అడుగుతూనే ఉన్నా కూడా. కొన్ని పరిస్థితులు మనం ముందుకు నడవాలంటే ఆర్థికంగా బలపడాలని అడగడంలో తప్పేం లేదు. ఇంకేం అడుగుతాను చెప్పండి? ఒక ఫోన్ కావాలని. కొన్నిసార్లు మందిరంలో ఒకరు వచ్చి సాక్ష్యం చెప్తా ఉన్నారు, అయ్యగారు మీరు ఫోన్లో వేస్తున్నామలో పొందుకుందరని ప్రార్థన చేసి నాకు ఫోన్ వచ్చింది అయ్యగారు అని చెప్పి. హల్లెలూయా. మీకు కూడా వేస్తున్నామో మీ అవసరత తీర్చబడను గాక. ఫోన్లో ఎంతమందికి అవసరం? ఎంతమందికి ఉన్నాయి? లేని వాళ్ళ చేతులు చూపించండి. అసలు ఫోన్లు, పెద్ద ఫోన్లు లేనన్న వాళ్ళు. వేస్తున్నాములో మంచి ఫోన్ దేవుడు అనుగ్రహించును గాక. దేవుడికి మహిమార్థం నువ్వు దాన్ని వాడుదువు గాక. ఎంతమందికి ఫోన్ అప్గ్రేడ్ కావాలి? ఫోన్ అప్గ్రేడ్ కావాలి అంటే నీకున్న ఫోను నెక్స్ట్ ఇంకొంచెం మంచి మోడల్ కావాలి. అయ్యా నీ బిడ్డలకి ఎవరికైతే నిజంగా తండ్రి అప్గ్రేడ్ అవసరం ఉందో వారికి వేస్తున్నాములు అనుగ్రహించబడును గాక. అవసరం లేకున్నా కొన్నిసార్లు దేవుడు వేస్తున్నాములు అనుగ్రహించును గాక. కొన్నిసార్లు మనం అనుకుంటే అవసరం ఉంటేనే కాదు. తండ్రిని పిల్లలు పోయి ఏదైనా అడుగుతారు, అది అవసరం ఉంటేనే కొంటారా తల్లిదండ్రులు? కొన్నిసార్లు వాళ్ళ ఇష్టానికి కూడా. అవునా కదా? రిమోట్ కార్ ఏం చేస్తారు? వాళ్ళు తీసుకొచ్చి దానికి కూర్తారు, దీనికి కూర్తారు 2 రోజులలో. అయినా కానీ తల్లిదండ్రులు ఏం చేస్తారు? అయితే మనం ఇచ్చినవి సరైన రీతిలో ఆలోచించాలి. మనం చిన్నపిల్లలం కాదు కదా. చిన్నపిల్లల గురించి చెప్తున్నా, మనం పెద్దోళ్ళమేనా అందరం? ఈ విధంగా అనేక విషయాలు అడుగుతూ ఉంటాం. అయితే కీర్తనకారుడు ఏం అడుగుతున్నాడు తెలుసా? డబ్బులు కాదు, ఇల్లు కాదు, పొలాలు కాదు, పెళ్ళిళ్ళు కాదు, పేరంటాలు కాదు, ఉద్యోగాలు, వ్యాపారాలు కాదు, దేవుని మందిరంలో చిరకాలం ఉండాలని అడుగుతా ఉన్నాడు. హల్లెలూయా. ఇలాంటి ఆశ ఉందా? ఆదివారం లేచి అయ్యా ఈరోజు ఖచ్చితంగా నేను ముందు ఉండడానికి నాకు సహాయం చేయి ప్రభువా, ముందు అయ్యా టైంకి వెళ్ళడానికి నాకు సహాయం చేయి ప్రభువా, టైం అయిపోయేదాకా నాకు ఏ ఇబ్బంది ఏ పని కలగకుండా మందిరంలో ఉండునట్లుగా నాకు సహాయం చేయి ప్రభువా, అపవాది కార్యములు లయపరచు ప్రభు అని ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా? ఈ వారం ఈ ఉపవాస ప్రార్థనకి నేను వెళ్ళడానికి నాకు సహాయం చేయి ప్రభువా, ఈ స్త్రీల కూడికి పోయిన వెళ్ళలేదయ్యా, ఈ వారం ఈ నెల ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకుండా నాకు సహాయం చేయి ప్రభువా అని వరాలు అడిగేటోళ్ళు ఉన్నారా? నా కొడుకుకు పెళ్లి కావాలయ్యా, నా కూతురికి పెళ్లి కావాలయ్యా, నాకు బండి కావాలయ్యా. చిన్నపిల్లగాడు బండి అడుగుతున్నాంట, వాళ్ళమ్మ నాకు చెప్తుంది. నేనేం చేయాలి? అడిగినప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? చిన్నపిల్లగాడు బండి అడిగిండు, ఏం చేయాలి? ఇంటర్లేడు మొండికి చేస్తే నేనేం చేయాలి? ప్రార్థన చేయాలా? నన్ను కొట్టమానేమో మరిగా. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? దేవుణ్ణిలో ఎదగాలని అడుగుతున్నామా? దేవుని మందిరంలో ఎదగాలి, నేను ఫలించాలని కోరుకుంటున్నామా? దేవుని కార్యంలో ముందుండాలని కోరుకుంటున్నామా? ఈ లోకంలో నువ్వు ఎంత ప్రయాసపడ్డా దేవుని మందిరంలో నువ్వు ప్రయాసపడ్డానికి దానికి నువ్వు పోల్చలేవు. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? యెహోవాను ఒక వరం అడిగాను. కీర్తనల గ్రంథం 26:8 చూడండి. కీర్తనల గ్రంథం 26:8. యెహోవా
నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. హల్లెలూయా. దేవుని తేజో మహిమ నిలుచు ప్రదేశమును, స్థలమును నువ్వు ప్రేమించాలి. దేవుడు నిన్ను నిలబెట్టిన స్థలమును నువ్వు ప్రేమించాలి. తర్వాత వచనం చదవండి. పాపులతో నా ప్రాణము చేర్చకము, నరహంతకులతో నా జీవమును చేర్చకము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాపులతో నా ప్రాణమును చేర్చకము అంటే దేవుని మందిరాన్ని, దేవుని ప్రేమించలేని వాళ్ళు మళ్ళీ పాపుల్లో కలిసిపోతూ ఉంటారు. దేవుని ప్రేమించే వాళ్ళు పాపుల నుంచి తప్పించబడతారు. కొంతమంది మందిరానికి రాబట్టే ఈరోజు ఈ స్థితిలో ఉన్నారు. లేదంటే కొంతమంది హాస్పిటల్లో ఉండాల్సిన వాళ్ళు, కొంతమంది జైళ్ళల్లో ఉండవలసిన వాళ్ళు, కొంతమంది లోకాన్ని విడిచిపెట్టవలసిన వాళ్ళు. హల్లెలూయా. దేవుని మందిరానికి రాబట్టి నువ్వు ఇంకా బ్రతికి ఉన్నావు. పాపుల్లో చేర్చబడకుండా నువ్వు జీవిస్తున్నావు. నరహంతకుల్లో నువ్వు కూడా కలవట్లేవు. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? దేవుని మందిరము నీకు ఒక కాపుదల్లాగా పనిచేస్తూ ఉంది. కొన్నిసార్లు మనం ఏదో చేద్దాం అనుకొని వస్తాము, దేవుడు మనల్ని గద్దించి మనకు మళ్ళీ దేవుడు మనతో మాట్లాడి ఇది కరెక్ట్ కాదని కరెక్ట్ చేస్తూ ఉంటాడు. ఎంతమంది కరెక్ట్ చేసుకున్నారు? నా జీవితంలో చాలాసార్లు. కొన్నిసార్లు మనం దేవుని వాక్యంలో ఉంటుంది, దెర్ ఈజ్ అ వే దట్ సీమ్స్ రైట్. మనుషులకు సరైన మార్గం కనిపించే మార్గాలు కొన్ని ఉంటాయి కానీ తుదకు అది నాశనానికి చేరుస్తుంది. కరెక్ట్గానే అనిపిస్తుంటుంది. అనేక పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని తప్పిస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? మన జీవితంలో మనం పరీక్షించుకోవాలి. నీవు దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన మందిరానికి వెళ్ళడానికి సంతోషిస్తావు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. నీవు దేవుణ్ణి ప్రేమిస్తే మందిరానికి వెళ్ళడానికి సంతోషిస్తావు. నాకు మందిరానికి వెళ్ళడం సంతోషం, తెలుసా? ఇష్టం, సంతోషం కలుగుతుంది. మందిర కార్యక్రమంలో పాల్గొనడం అనేది నాకు సంతోషం. మందిరానికి వచ్చి మీ అందరికీ వాక్యం చెప్పడం అంటే ఇంకా సంతోషం నాకు. హల్లెలూయా. దేవుడు నాకు నా మాటలు వినడానికి కొంతమందిని ఇచ్చాడనేది నాకు సంతోషం. ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎంతమంది నా మాటలు వింటారో, కానీ దేవుడు ఆయన బిడ్డలను అనుగ్రహించి వాళ్ళని పోషించడానికి, వాక్యంతో పోషించడానికి దేవుడు నాకు గొప్ప ఆధిక్యతనిచ్చాడు. అందుని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నా. అందుకే ఏ వారం కూడా నేను మిస్ కాను. కుదిరినంత వరకు నేనే చెప్తా ఉంటా వాక్యం. అవునా కదా? కొన్ని మందిరాల్లో ప్రతి ఆదివారాలు కూడా 2-3 పాస్టర్లు వెళ్తూ ఉంటారు. ప్రతి నెల కొత్త వాళ్ళని తీసుకొస్తుంటారు. అంటే వాళ్ళకి ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ కూడా కొంతమంది పెద్ద దేవుని సేవకులు వేరే వాళ్ళని తీసుకురారు, తెలుసా? ఎందుకంటే తీసుకురాలేక కాదు. నా ప్రజలకు, నా దేవుడు నాకు ఇచ్చిన సంఘానికి నేనే వాక్యాన్ని బోధించాలి. ఎక్కువగా నా మాటలు వినాలి. నా గొర్రెలు నా స్వరము వినును. పిల్లలకి తల్లిపాలే ఆరోగ్యం. అందుకే చూస్తూ ఉంటాం కదా, పిల్లలకి చిన్నప్పుడే వేరే పాలు పట్టకూడదంటారు చిన్నప్పుడు. ఎందుకంటే తల్లిపాలలో నుంచి ఆ బిడ్డలకు కావలసిన పౌష్టిక ఆహారం, అదేవిధంగా రోగ నిరోధక శక్తి, అంటే ఏదైనా రోగం వస్తే తట్టుకునే శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే తల్లిపాలలో నుంచి. హల్లెలూయా. అప్పుడప్పుడు ఏమైనా తినిపిస్తాం, అప్పుడప్పుడు ఏమైనా చిన్న ఇస్తాం, అంత మాత్రం వాటితోటి వాళ్ళు జీవించాలని కాదు. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? అదేవిధంగా నువ్వు మందిరానికి వచ్చినప్పుడు నేను అయ్యగారి మాటలు వినడానికి ఇష్టపడుతున్నానని నువ్వు తెలియపరిచే స్థితిలో ఉంటున్నావా? చాలామంది వాక్యం అయితే మిస్ చేయరు, కానీ కొన్నిసార్లు ఆరాధన మిస్ చేస్తుంటారు, ప్రార్థనలు మిస్ చేస్తుంటారు. అట్లా ఉండకూడదు. మందిరానికి నువ్వు టైంకి వస్తే దేవుని వల్ల దీవెనలు పొందుతావు. దేవుని మందిరంలో సమయానికి రావడం అనేది నీ జీవితంలో ఆశీర్వాదం. నువ్వు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకున్నంత మాత్రాన నువ్వేం సీనియర్ సిటిజన్షిప్ అయిపోవు, కానీ నీ ప్రవర్తన మార్చుకుంటే దేవుని కార్యములు నీ జీవితంలో చూస్తావు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. మనం ఎవరమైనా కానీ దేవుని గురించి, దేవుని వాక్యం నేర్చుకుంటూ మన జీవితంలో మార్పు చేసుకుంటే మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. పెద్దవాళ్ళలో ఉన్న సమస్య ఏంటో తెలుసా? మార్పు చెందడానికి ఇష్టపడరు. అందుకే దేవుని వాక్యం ఉంది, ఆ పిల్లలను ఆటంకపరచక నా యొద్దకు రానియుడి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. హల్లెలూయా. ఎలాంటి వారిదంట?
చిన్న పిల్లల వంటి మనస్సు కలిగిన వారిది పరలోక రాజ్యం. చిన్న పిల్లలకు చెప్పడం ఈజీ, చిన్న పిల్లలను ఏదైనా మానిపియడం ఈజీ, చిన్న పిల్లలను ఏదైనా చేపియడం ఈజీ. పెద్దవాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఇదే. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? దేవుని ప్రజలముగా మార్పు చెందడానికి నువ్వు ఇష్టపడాలి, నిన్ను నువ్వు మార్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు మారే స్థితిలో ఉంటున్నావా? మార్పు చెందే స్థితిలో ఉంటున్నావా? అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి తగినట్లుగా ప్రవర్తించే స్థితిలో ఉంటున్నావా? దేవుడు ఏదైనా చెప్తే నా జీవితం మార్చుకోవాలి, ఇది నాకు కాదు, నాకు నచ్చినవి చెప్తే అది నాకు, నేను చేయని చెప్తే అది నాకు కాదు అనుకుంటే ప్రయోజనం లేదు. మనం అందరం దేవుని మందిరంలో మార్చబడ్డానుకుంటున్నాం. కొన్నిసార్లు నేను చెప్పినవి నేను కూడా తర్వాత ఆలోచించుకుంటా ఉంటా. హల్లెలూయా. దేవుడు అందరితో మాట్లాడుతూ ఉంటాడు. దేవుని వాక్యమును సిద్ధపడుతున్నప్పుడు కూడా దేవుడు ఎన్నో విషయాలు నాకు బోధిస్తూ ఉంటాడు. ఈ విధంగా మార్పులు చేసుకుంటే మంచిది, ఈ విధంగా మార్చుకుంటే మంచిది. ఎన్నో మార్పులు చేస్తూ ఉంటాను నేను. ఎందుకంటే దేవునిలో బలపడాలి, దేవునిలో అభివృద్ధి చెందాలనే ఆశ. మందిరం అభివృద్ధి చెందాలి, మందిరానికి వచ్చే వాళ్ళు దీవించబడాలని. కొన్ని నెలలుగా ప్రతిరోజు ఉదయాన్నే ప్రార్థనలు జరుగుతున్నాయి. మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. ప్రతిరోజు జరుగుతూ ఉన్నాయి ఉదయకాలంలో. చిన్న విషయం కాదు, ప్రతిరోజు ప్రార్థనలు చేయడం అంటే చిన్న విషయం కాదు. కొన్నిసార్లు అనారోగ్య పరిస్థితులు ఉండొచ్చు, కొన్నిసార్లు ఏమైనా ఇబ్బందులు ఉండొచ్చు, ఏవేవో ఉండొచ్చు, ఎన్నో పనులు, అలసిపోయిన పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా దేవుని కార్యక్రమాలు జరగాలి, దేవుని కొరకు ప్రయాసపడాలని ప్రయాస. దేవుడు ఏదైనా మార్పిస్తాడు. దేవుని ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ప్రార్థనలు ఆలకించి మందిరం మన అభివృద్ధి చేస్తాడు. ఇంకా 10 మంది మందిరానికి వస్తారు, వచ్చే వాళ్ళ ఆత్మీయ జీవితాలు బలపడతాయి. మీ అందరి గురించి ప్రార్థన చేస్తాం. ఎంతమంది పొద్దున ప్రార్థనలో పాల్గొంటున్న వారి చేతులు చూపిస్తారా? మనం అందరం వీళ్ళ గురించి ప్రార్థన చేయమా? మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తాం. మీ కుటుంబాల గురించి ప్రార్థన చేస్తాం. మీ కుటుంబంలో ఉన్న సమస్యల గురించి ప్రార్థన చేస్తాం. మీ కుటుంబాలు దీవించబడాలి, కుటుంబంలో రక్షణ లేని వారి గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం. మీ ఆర్థిక పరిస్థితుల గురించి, ఆత్మీయ స్థితి గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం. మీరు మందిరంలో ఫలించాలని ప్రార్థన చేస్తూ ఉంటాం. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? దేవుని మందిరంలో వాడబడే స్థితిలో ఉంటున్నామా? యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించాను. ఎవరైనా నీతోటి మందిరానికి వెళ్తామంటుంటే వీళ్ళేంది ఎప్పుడు మందిరానికి వెళ్దామంటున్నారు అనుకోకండి. వాళ్ళు నీకు మేలు చేస్తున్నారు. ఎవరైనా నేను మందిరానికి తీసుకొస్తున్నారంటే, మందిరానికి టైంకి వచ్చేలాగా చేస్తున్నారంటే, మందిర కార్యక్రమంలో పాలు పొందేలాగా చేస్తున్నారంటే అది నీకు దీవెనా. వాళ్ళకి వందనాలు చెప్పు, కృతజ్ఞతలు చెప్పు. అయ్యా నా జీవితం బలపరిచావయ్యా, నా జీవితం మార్చావని వందనాలు చెప్పు, సంతోషించు. ఈ ఆధిక్యత చాలా మందికి లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం చూడండి. దేవుని వాక్యంలో కీర్తనల గ్రంథం 84 అధ్యాయం 10వ వచనం. ఇంకా 2 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. పాయింట్స్ అన్నీ అయిపోయాయి. 2 మాటలు వాక్యం మనం జ్ఞాపకం చేసుకుందాం. నీ ఆవరణములో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. అందరం చెప్తాం, నీ ఆవరణములో. మళ్ళీ చెప్దాం, నీ ఆవరణములో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. హల్లెలూయా. దేవుని మందిరములో, దేవుని మందిర ఆవరణంలో గడుపుట, 1 దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. నువ్వు ఈ లోకంలో 1000 దినాలు గడిపిన దానికంటే మందిరంలో 1 దినం గడుపుట అది శ్రేష్టం. నీకు అది నమ్ముతున్నావు? నువ్వు నమ్మితే ఆదివారం వచ్చినప్పుడు నువ్వు ఇంట్లో ఉండలేవు. ఎలాంటి పరిస్థితి వచ్చినా నేను ఈ దీవెన పొందుకోకుండా నేను పోగొట్టుకోలేను అని మందిరానికి పరిగెత్తుకుంటూ వస్తావు. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? దేవుని వాక్యాన్ని నిజంగా నమ్ముతున్నామా? దేవుని వాక్యమును పూర్తిగా నువ్వు నమ్మే స్థితిలో ఉండాలి. మీరు సత్యమును ఎరుగుదురు, సత్యం మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది. దేవుని వాక్యం అంతా కూడా సత్యంతో నింపబడింది. దేవుని మాటలు ఇవి. అయితే ఈ మాటలు నీ జీవితంలో పనిచేయాలంటే నువ్వు ఏదైతే గ్రహిస్తావో అది నిన్ను స్వాతంత్రంలోనికి నడిపిస్తుంది. నువ్వు గ్రహించింది నిన్ను స్వతంత్రునిగా చేయదు. నువ్వు తెలుసుకున్న సత్యము నిన్ను స్వాతంత్రంలోనికి నడిపిస్తుంది. నీకు తెలియాల్సిన సత్యములు అనేకములు ఉంటా ఉన్నాయి. ఈరోజు ఒకవేళ ఇదే నీ జీవితంలో సత్యమేమో, నీ ఆ దేవుని మందిర ఆవరణంలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అనే విషయం నీకు అర్థమైన రోజు నీ జీవితంలో దేవుని మందిరాన్ని మానేయవు.
ఏ ఆదివారం కూడా ఇంట్లో నువ్వు ఉండవు. ఎలాంటి పని ఉన్నా, ఎలాంటి ఇబ్బంది ఉన్నా మందిరంలో కనిపిస్తావు. కావాల్సిస్తే వచ్చి బాగాలేకుంటే వెనకైనా పడుకుంటావు. కొంతమందికి చెప్తా, అయ్యా బాగాలేదయ్యా, అసలు లేవలేని పరిస్థితి, చేత కాదేమో, కూర్చోలేనేమో, రండి అయ్యా పడుకోండి వెనకైనా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? దేవుని మందిరంలో సమయం గడిపే స్థితిలో ఉంటున్నామా? దేవుని మందిరంలో ఒక్క దినం గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టం అంటే, ఒక రోజు కోల్పోతున్నావు అంటే 1000 దినముల ఆశీర్వాదం నువ్వు కోల్పోతున్నావు. అది మళ్ళీ పొందుకోలేవు. హల్లెలూయా. వీలైనంత వరకు, వీలు కాని పరిస్థితి ఉండకూడదు మందిరానికి వెళ్ళడం. ఒకసారి తమ్ముడు నాకు ఫోన్ చేసి అంటున్నాడు, ఆదివారం రోజు ఎగ్జామ్ పెట్టిరంట. ఏంటి? ఆదివారం రోజు ఎగ్జామ్ పెట్టారు, ఫైనల్ ఎగ్జామ్. నేను ఎక్కువ ఫెయిల్ అయ్యేటోడిని కానీ తమ్ముడు అంత ఫెయిల్ లేవు. అప్పటికి ఒక్కడు కూడా ఫెయిల్ అయినట్టు లేడు. నాకు ఫెయిల్యూర్స్, నేను సప్లీలు మంచి ఎక్స్పీరియన్స్ అండ్ క్యాండిడేట్ని కాబట్టి, ఇంటర్ నుంచే నాకు సప్లీలు అలవాటు కాబట్టి అట్లా అయిపోయింది. నేను డల్లర్ కాదు, పరిస్థితులు బట్టి సప్లీలు రాయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే నాకు అలవాటే సప్లీలు రాసుకోవడం. కొత్తగా ఒక్కటి ఫెయిల్ అయిన వానికి బాధ ఉంటుంది, కానీ ఇక సెమిస్టర్ కల్లా పోతా ఉన్నాయి అనుకో, హృదయం గట్టి పడతా ఉంటుంది. ఇది మనకు తెలియని ఫెయిల్యూరా. హల్లెలూయా. ఇలాంటి ఎన్నో చూసినాం. హల్లెలూయా. ఎన్నో రాసినాం. హల్లెలూయా. అయితే తమ్ముడికి మాత్రం ఇది అలవాట్లేదు. సండే రోజు వచ్చింది, ఏం చేయాలనే, పోవాలా వద్దా అన్నాడు. ఆదివారం ఫైనల్ ఎగ్జామ్, నేనేం చెప్పాలి? అడిగిన సరే మరి సప్లీ రాసుకునే అవకాశం ఉంది అంటే, మెయిన్ వదిలేసి ఎప్పుడు రాసుకోవాలి, మళ్ళా సప్లీలతోటి రాసుకోవాలి అంటే ఫెయిల్ అయిన వాళ్ళతో రాసుకోవాలి, అవకాశం ఉంది కాబట్టి ఉందన్నప్పుడు, ఇక సరే మరి చర్చికి వెళ్ళన్నప్పుడు మెయిన్ ఎగ్జామ్ మానేసి సప్లీ రాసుకున్నాడు. అంటే అవకాశం ఉంది కదా. చూసేటోళ్ళు ఏమనుకుంటారు, వీడు ఫెయిల్ అయ్యిండు, అందరికి చెప్పలేం కదా నేను మానేసిన. ఇవన్నీ అర్థం చేసుకోలేదు. అవన్నీ మనకు అవసరం లేదు. కాబట్టి అవకాశం ఉన్నంత కొలది మనం దేవుని మందిరం కనిపించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొన్నిసార్లు మాత్రము కొన్ని ఉంటుంటాయి, ఏంటంటే మెయిన్ ఎగ్జామ్స్ ఉంటుంటాయి. మన దేశంలో కొన్ని పరిస్థితులు బట్టి ఎంసెట్ ఎగ్జామ్ ఏ రోజు ఉంటుంది? కాంపిటేటివ్స్ అన్నీ ఎక్కువ శాతం సండేసే ఉంటుంటాయి. ఇక కాంపిటేటివ్స్ ఉన్నాయి కదా అని ఇక అన్ని ఎగ్జామ్స్ రాసుకుంటే చర్చిలు మానేయడంగా, దేవుడు ఏది నిన్ను నడిపిస్తున్నాడు, ఏది నీకు ఇస్తున్నాడు అనేది ఆలోచనలో పెట్టుకొని, అప్పుడు ఒకవేళ అది దేవుని ఉద్దేశం అయితే ఆ రోజుకి ఏదైనా ఆల్టర్నేటివ్ చూసుకోవడం. అందుకే మన మందిరంలో మార్నింగ్ సర్వీస్ కూడా మనం చేయడం జరుగుతుంది. ఒకవేళ నువ్వు ఏదైనా వేరే దగ్గరికి వెళ్ళిపోయావు, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కొంచెం దేవుని మందిరంలో సమయాన్ని గడుపు. ఏం చెప్పదలుచుకుంటున్నాను అంటే, నీకు దేవుని మందిరంలో సమయం గడపడం దీవెనని అర్థం కావాలి. ఒక్క రోజు కూడా దేవుని మందిరంలో కనిపించకుండా నా ఆదివారం ముగించకూడదు అనే ఆలోచన నీకు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అట్లున్నప్పుడు నీ జీవితంలో ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయి. ఒక సంవత్సరం అంతా మందిరానికి వచ్చి నా జీవితంలో ఏమీ జరగలేదు అని చెప్పగలిగే వారు ఎవరు కూడా ఉండరు. నాది పూచి, నన్ను అడగండి వచ్చి, నేను ప్రతి ఆదివారం మందిరానికి వచ్చానయ్యా, నా జీవితంలో ఏమీ జరగలేదని నన్ను అడగండి. మీరేం చేస్తారు అయ్యగారు అంటారా? ఉండదు అట్లాంటి పరిస్థితి, ఉండదు. నేను నమ్మిన దేవుడు సజీవుడైన దేవుడు. హల్లెలూయా. ఆయనకి దగ్గరగా మనం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఆయన మనకి దగ్గరగా వస్తాడు. అలాంటిది నువ్వు ఒక సంవత్సరం దేవుని కొరకు నిలబడి, నేను దేవుని మందిరంలో ఎట్లయినా నిలబడతాను అన్నప్పుడు నీ జీవితంలో కార్యం జరగదు అనుకుంటున్నారా? నీ సమస్య తొలగిపోదా? ఆ ఆలోచన లేదు. అధికారుల దగ్గరికి, అధిపతుల దగ్గరికి అంటే పరిగెత్తుకుంటూ వెళ్తాం, వాళ్ళకి చాలా గౌరవం ఇస్తాం, వాళ్ళతో సమయాన్ని గడుపుతాం. ఎమ్మెల్యే కలవాలి అంటే కలవడానికి రమ్మన్నాడు అనుకో, 10ంటికి రమ్మంటే ఎన్నింటికి వెళ్తాం? వెళ్తారు. 7ంటికి కూడా వెళ్ళేటోళ్ళు ఉన్నారు. 7ంటికి వెళ్ళి ఆడే కూర్చుంటారు. చర్చికి మాత్రం దేవుడు 10:30కి రమ్మంటే ఎన్నింటికి వస్తారు? అగ్గో చూసిరా, అమ్మ చెప్పేస్తా ఉంది అందరి తరపు నుంచి.
ఇది దేన్ని కనపరుస్తుంది? నీకు ఎమ్మెల్యే ప్రాధాన్యమా, దేవుడు ప్రాధాన్యమా? నీకు మీ గురించి నాకు తెలియదు, కానీ నాకైతే దేవుడే ప్రాముఖ్యం. హల్లెలూయా. నేను దేవుని కొరకే నిలబడతా. దేవుడి తర్వాత ఎవరైనా, దేవుడి తర్వాతనే అధికారులైనా, కుటుంబమైనా, తల్లిదండ్రులైనా, ఏదైనా కానీ నాకు దేవుని తర్వాతనే. హల్లెలూయా. దేవుడు చెప్పినది చేయడానికి మనం ఆలోచన కలిగి ఉండాలి. దేవుడి మందిరానికి ప్రాధాన్యత ఇచ్చే స్థితిలో ఉండాలి. అది దేవుణ్ణి సంతోషపెడుతుంది. హల్లెలూయా. మనమందరం దేవుని మందిరంలో ఫలించే స్థితిలో యేసు నామములో ఉందాం గాక. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలి. ఈరోజు కొంత సమయం ప్రార్థనలో ఉందాం. అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థనలో ఉందాం. నీ జీవితంలో మార్పు రావాలి. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నీ జీవితంలో మార్పు రావాలి. క్యాజువల్గా కాదు, సీరియస్గా చెప్పండి. సీరియస్గా అంటే మొహం అంతా కోపంగా పెట్టి కాదు, కానీ చెప్తున్న మాటలు హృదయపూర్తిగా చెప్పండి. నీ జీవితంలో మార్పు రావాలి. ఇప్పుడు చెప్పండి, నా జీవితంలో మార్పు రావాలి. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరం చేతులెత్తి లీలారాష్లహరబో కోలోరోష్లహరిబా రిబ్లారబో షలబ్రహరమో కోరోష్లహరీమా నమశలహరియలరబో. థ్యాంక్ యూ జీసస్. ఏసయానికే వందనాలు, ఏసయానికే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. అందరం ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏసయానికే వందనాలు, ఏసయానికే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ఏసయానికే వందనాలు, ఏసయానికే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యానికే వందనాలు, యేసయ్యానికే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అందరం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ దేవుని వైపుకు చూడు, దేవుని వైపుకు చూడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికే వందనాలు, యేసయ్యానికే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అందరం ప్రార్థన చేస్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికే వందనాలు, యేసయ్యానికే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవానికే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. స్తోత్రం, స్తోత్రం. నా జీవితంలో మార్పు రావాలి ప్రభు అని ప్రార్థన చేయండి. నా జీవితంలో మార్పు రావాలయ్యా, అయ్యా, అయ్యా, నా జీవితంలో తండ్రి యేసయ్యా నీ పట్ల ప్రేమ కలిగి జీవించినట్లుగా నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేయండి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికే వందనాలు, యేసయ్యానికే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అందరం ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేస్తాం. యేసయ్యానికే వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. అందరూ చెప్దాం. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. హృదయములు తెరిచి చెప్దాం. దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది. చప్పట్లు కొట్టొద్దు, అందరం చేతులు ఎత్తి దేవుని మహిమ చెల్లిద్దాం. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, యేసయ్యా తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. నువ్వు చెప్తున్న మాటలు హృదయంలో నుంచి చెప్పు. నీవే లేకుండా, నిజంగా దేవుడు లేకుండా నువ్వు ఉండగలుగుతావా? నీ తోడే లేకుండా లేనయ్యా, నేను ఉండలేను ప్రభువా. రాజా, రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా. దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది. దేవుడు అనేకులను తాకుతా ఉన్నాడు. నీ జీవితము దేవుడు మార్చబోతా ఉన్నాడు. ఆయన ఆవరణములో నువ్వు వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నిన్నారాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నిన్నారాధించుకునే విలువైన అవకాశం. మరొకసారి, నీ సన్నిధానం. నువ్వు నమ్ముతున్నావా దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందని? దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందని నమ్మితే నువ్వు మందిరంలో ఎందుకు కనిపించట్లేవు?
ఎందుకు రాలేకపోతున్నావు? సన్నిధానములో సంపూర్ణ సంతోషం నిన్నారాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. బాధల నుండి బ్రతికించుటకు నిన్ను బ్రతికించాలని కోరుకుంటున్నాడు. అవునయ్యా, నీ జీవితంలో ఏం కోల్పోయినావు? బాధల నుండి నీ జీవితంలో ఏం బాధలు ఉన్నాయి? నీవే రాకపోతే ఆయన రాకపోతే నేను ఏమైపోయే వాళ్ళం? క్షీణించిపోయి నశించిపోయి నరకపాలయ్యేటోళ్ళం. అవును ప్రభువా, ఈరోజు చెప్దామమ్మా, ఒక తీర్మానం చేసుకో. స్వరములు తెరిచి పాడండి, నేను ఉండలేనయ్యా. ఈ రోజు నుంచి నువ్వు ఉండలేకుండా దేవుని మందిరమునకు వచ్చుదువుగాక. పరిశుద్ధాత్మ దేవుని కార్యము నీ హృదయంలో జరుగునుగాక. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా. ఎంతమంది ఉన్నారు ఊపిరి ఆగే వరకు నేను యేసయ్య కొరకు జీవిస్తాను అన్నవారు? ఆగే వరకు నీతోనే జీవిస్తా, యేసయ్యకి చెప్పు. దారిలో నడిపినా నీ వెంటే. మరొకసారి చెప్దామా? ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే, నా గమ్యం నీవే గమ్యమయ్యా. నీ బాటలు నడచుట నాకెంతో ఇష్టమయ్యా. విశ్వానికి కర్త నీవే, నా గమ్యము. నీ బాటలు నడచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండలేనయ్యా. చేతులెత్తి దేవునికి తెలియపరుద్దాం. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. కోరలేదు ధన సంపద, కోరినాను నిన్ను. ఎంతమంది ఉన్నారు డబ్బు కంటే యేసయ్యను ఎక్కువగా ప్రేమించేవాళ్ళు? లేదు ధన సంపద, కోరినాను నిన్ను. మరొకసారి చెప్తాం, యేసయ్యా కోరలేదు. స్వరములు తెరిచి పాడండి. దేవునికి నీ హృదయ వేదన తెలియపరచండి. నీ ఆలోచన దేవునికి చెప్పు. కోరలేదయ్యా, కోరలేదు ధన సంపద, కోరినాను నిన్ను మాత్రమే. ఐశ్వర్యము కంటే అది కూడా యేసయ్యా. ఐశ్వర్యము కంటే అది కూడా, ఐశ్వర్యము కంటే ఈ లోకంలో ఉన్న సంపద అంతా కూడా నా ముందు పోసినా నేను యేసయ్యనే ఎన్నుకుంటాను. యేసయ్య కొరకే జీవిస్తాను. ఆశ్రయమే చాలునయ్యా, నీ ఆశ్రయమే చాలునయ్యా. నిన్నే కోరానయ్యా, నిన్నే చేరానయ్యా, నీవే కావాలని యేసయ్యా. నిన్నే పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరిగిస్తా ఉన్నాడు. నీ హృదయంలో మార్పు వస్తుంది. ఏం మార్చుకోవాలని దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు. నిన్నే పాడదాం. నిన్నే చేరానయ్యా. యేసయ్యా, నా హృదయంలో మార్పును తీసుకురండి అయ్యా. నీ మందిరం అంటే ప్రేమను నాకు దయచేయండి ప్రభువా. నిన్నే కోరా, నీ మందిరంలో సమయం గడపాలనే ఆశ నాకు దయచేయండి. నీ ఇంటి ఆసక్తి,
నన్ను భక్షించుచున్నది ప్రభువా అని చెప్పే రీతిలో నిన్నే కోరానయ్యా, దుప్పి నీటి వాగుల కొరకు చేరానయ్యా, తృష్ణ కొని ఆశించినట్లుగా యేసయ్యా, నీ కొరకు మేము ఆశ కలిగి ఉన్నాం ప్రభువా. నిన్నే కోరానయ్యా, నిన్నే చేరానయ్యా, నీవే కావాలని యేసయ్యా, నీవే కావాలని యేసయ్యా, నీవే కావాలని యేసయ్యా. చేతులెత్తి నీవే యేసయ్య కావాలన్న వారు చెప్పండి. యేసయ్య మన మధ్యలో ఉన్నాడు. నీవే కావాలని యేసయ్యా, ఆయన కూడా నువ్వు కావాలని లోకానికి వచ్చాడు. నీవే కావాలని నీ కొరకు రక్తాన్ని కార్చాడు. నువ్వు పరలోక రాజ్యంలో ఉండాలని ఆయన ప్రాణమును అర్పించాడు. నీవే కావాలని, నీవే కావాలని యేసయ్యా, నీవే కావాలని. నీ పట్ల మా ప్రేమను అధికం చేయండి ప్రభువా, ప్రేమ అధికం చేయండి ప్రభువా, ప్రేమ అధికం చేయండి ప్రభువా. నువ్వు కావాలని పరిగెత్తుకుంటూ వచ్చే వాళ్ళముగా మమ్మల్ని నిలబెట్టండి అయ్యా. అయ్యా నీ కొరకు పరిగెత్తే మందిరంగా మా మందిరాన్ని అభిషేకించండి అయ్యా. నిర్లక్ష్యము తొలగించండి అయ్యా. నీవే కావాలి, మా జీవితంలో మార్పు యేసునామములో వచ్చును గాక. మా జీవితంలో నీ పట్ల ఆశ కలుగును గాక. యేసయ్యా నీ బిడ్డల హృదయంలో మార్పును కలుగ చేయండి ప్రభువా. నీ బిడ్డల జీవితంలో మార్పు, ఆసక్తి, ప్రేమ కలుగ చేయండి ప్రభువా. నీవే కావాలని యేసయ్యా, నీవే కావాలని యేసయ్యా, నీవే కావాలని. అందరం స్వరములు తెరిచి దేవునితో మాట్లాడండి. ఒకవేళ నీ జీవితంలో ఏదైనా సరి చేసుకోవాలని ఉంటే దేవునికి తెలియపరచు. అయ్యా నా జీవితంలో సరి చేయ్యా, నా జీవితంలో సరి చేయి ప్రభు. అనేక సార్లు ప్రభువా నేను ప్రేమించలేని స్థితిలో ఉంటున్నాను, నీ ప్రేమను అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటున్నాను అయ్యా. నన్ను క్షమించండి ప్రభువా. నాలో మార్పు రావాలయ్యా, మార్పు రావాలయ్యా. నీ మందిరంలో నేను కనిపించాలి, నీ మందిరంలో నేను వాడబడాలి. అది ఏ పనైనా కానీ నేను వాడబడాలి ప్రభువా. అయ్యా ఊడవడం కావచ్చు, చైర్లు తుడవడం కావచ్చు, బాత్రూమ్లు కడగడం కావచ్చు ప్రభువా, పాటలు పాడడం కావచ్చు, వాయిద్యాలు వాయించడం కావచ్చు, వాక్యం అందించడం కావచ్చు ప్రభువా. ఏదో ఒకటి నీ కొరకు వాడబడాలి ప్రభువా. నా జీవితము తండ్రి మీకు మహిమ తీసుకురావాలయ్యా. నాకు సహాయం చేయండి అయ్యా, నాకు సహాయం చేయండి ప్రభువా. అయ్యా నా పిల్లలు కూడా మందిరంలో వాడబడాలయ్యా. నా కుటుంబం అంతా కూడా యెహోవాను సేవించాలని నేను కోరుకుంటున్నాను. దేవునికి తెలియపరచు. నా మందిరం తండ్రి, నా మందిరంలో నేను వాడబడాలయ్యా. నా కుటుంబం వాడబడాలి, నా భర్త వాడబడాలి, నా భార్య వాడబడాలి, నా పిల్లలు వాడబడాలి, నా తల్లిదండ్రులు వాడబడాలి. నా జీవితం దేవునికి మహిమకరంగా ఉండాలి. నీలా ప్రేమించేవారు ఎవరున్నారయ్యా, నీలా ప్రేమించేవారు ఎవరున్నారయ్యా, నీలా ప్రేమించేవారు, నీలా ప్రేమించేవారు ఎవరున్నారయ్యా. ప్రాణం పెట్టిన దేవుడవు, ప్రాణం పెట్టిన దేవుడవు నీవే యేసయ్యా, ప్రాణం పెట్టిన దేవుడవు నీవే, ప్రాణం పెట్టిన దేవుడవు, ప్రాణం పెట్టిన దేవుడవు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు యేసయ్యా. పెట్టిన దేవుడవు నీవే, రక్తం కార్చిన దేవుడవు, రక్తం కార్చిన దేవుడవు నీవే యేసయ్యా, రక్తం కార్చిన దేవుడవు నీవే యేసయ్యా. పరమ తండ్రి పరిశుద్ధుడానికే వందనాలు. ఈరోజు అనేకుల జీవితంలో మార్పు తీసుకొస్తున్నందుకు వందనాలు. మీ మందిరం పట్ల ప్రభువా ఆసక్తిని రెట్టింపు చేస్తున్నందుకు వందనాలు. మా జీవితాలు సరి చేసుకునే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ, రాబో రోజుల్లో బిడ్డల జీవితంలో గొప్ప ఆశీర్వాదములు బిడ్డలు చూచుదురు గాక అని నీ సేవకునిగా ప్రకటిస్తున్నాను ప్రభువా. బిడ్డల ఆత్మీయ జీవితాలు ఫలించును గాక, నీకు మహిమకరంగా బిడ్డల జీవితంలో ఉండును గాక. యేసయ్యా నీకే వందనాలు.
నీ సన్నిధి మా అందరికీ తోడుగా ఉంచి నడిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. పరమ తండ్రి సర్వోన్నతుడానికే వందనాలు. ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు. నిన్ను నిజంగా ప్రేమించే కృపను మాకు అనుగ్రహించాడు ప్రభు. నీ మందిరమును ప్రేమించే వారంగా మమ్మల్ని నిలబెట్టి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.